శ్రీ 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 విడుదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీర స్వామి వారి విశేష కటాక్షం వల్ల వారి అనుగ్రహం చేత ఈసారి మేము ఇక్కడికి రావడం 26 రోజులు పూర్తయి 27వ రోజుకి రావడం జరిగింది. వారికి మనఃపూర్వకంగా సవినయంగా పాదాభివందనం చేస్తున్నాం. భాగవతత్వములు మీకు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞత నమస్కారాలు చేస్తున్నాం. ఇది జన్మలో లభించని మహాభాగ్యం. తిరుప్పావై అందరం కలిసి అనుభవించడం చాలా అదృష్టం. ఎవరి మట్టికి వారు చదువుకుంటే ఆ అనుభవం వేరు. ఇందరం కలిసి ఒకచోట చేరి అందరం ఆ తల్లి యొక్క గుణానుభవం చేస్తూ ఆ కృష్ణానుభవంలో నిమగ్నమై ఉంటే మనం పొందే ఆనందం ఎవరికి వారికే తెలుస్తుంది. ఎంతటి ఆనందం! అటువంటి ఆనందాన్ని అనుభవిస్తున్నాం. దీనికి కారణం శ్రీ స్వామివారు. వారు మన ఎదుటి విశేష అనుగ్రహం చేత చాలా శ్రమ తీసుకుని మన గోదారంగనాథ కళ్యాణ మహోత్సవానికి వేరు చేస్తామని అంగీకరించారు. వారు విజయం చిన్నగా బయలుదేరి జగిత్యాల నుంచి తోవలో చూసుకొని విజయవాడ వెళ్ళి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోతారట. రాత్రి ఎంత శ్రమ చూడండి. అయితే మనకో మరి శ్రమ కాదు, మన ఆనందం. అయితే శ్రమ పెడితే ఆనందం ఏమిటయా, శ్రమ పెట్టకుండా ఉండకూడదా అంటే ఆ ప్రేమ శ్రమ పెట్టాలనిపిస్తుంది. పసిపిల్లడికి నడక రాదు, నడక రాకుండా వాడిని నడిపిస్తుంది తల్లి, వదిలేస్తుంది. ఇప్పుడు ఓ ఓ ఓ ఏడుస్తూ ఉంటాడు. ఏడుస్తుంటే వీడు నవ్వుతూ చప్పట్లు కొడుతూ ఉంటుంది. ఏమిటిది ఆనందమా? కాదు, ప్రేమ. ఇక్కడ మనం స్వామిని శ్రమ పెట్టడము ప్రేమ చేత, కానీ అది ఒక వారిని బాధించాలని కాదు. కనుక వారు మన ప్రేమని గుర్తించి శ్రమ కోర్చి ఏం చేయడానికి అంగీకరించారు. వారికి నిజంగా మనం అందరం ఎంతో కృతజ్ఞతతో నమస్కారం చేస్తూ ఉండాలి. ఇంకా 26 రోజులు అయినాయి. ఇవాళ 27వ రోజు. ఈనాటి పాశురం చాలా విశేష పాశురం అంటున్నాం. ఏమిటి విశేషం అంటే ఇవాళతో వ్రతం పూర్తయిపోయింది, ఫలం అనుభవించేసాం పొద్దున్న. అయితే మరి ఏమిటి రేపు ఎల్లుండి ఎందుకు, ఆ మరుసటి రోజు మొత్తం ఇంకా 3 పాశురాలు ఉన్నాయి, అప్పుడే అయిపోతే ఎలాగో అనిపిస్తుంది. ఇంకా ఫలము సిద్ధించిన తరువాత ఆ ఫలాన్ని కావాలి అని అడుగుతాం. ఇవాళ మాకు ఫలాన్ని లాంటి నీ అనుగ్రహం కావాలి. అనుగ్రహానికి పేరేమిటి? ప్రసాదము. ప్రసాదం అంటే భగవద్ అనుగ్రహము చేత కలిగిన మనసులో కలిగిన నిర్మలత్వము. ప్రసాదం అనగా తేటగా ఉండుట. నీరు ప్రసన్నముగా ఉన్నది, ముఖము ప్రసన్నముగా ఉన్నది అంటూ ఉంటారు. ప్రసన్నం అంటే ఏమిటి అంటే లోపల ఏ విధమైన దోషము లేదు. వారి ముఖం చూస్తే వారి కోపం కానీ ఆవేశం కానీ ఏమీ లేకుండా ఉన్నట్టు కనిపిస్తే చాలా ప్రసన్నంగా ఉన్నాడు స్వామి ఇవాళ అంటాం. అలాగే నీరు ప్రసన్నంగా ఉన్నది అంటే లోపల ఏ విధమైన ధూళి కానీ లేదా బురద కానీ లేకుండా అడుగున పడేసింది బయటకు కనిపిస్తూ ఉంటే ఆహా నీరంతా తేటగా ఉంది అనడానికి సంస్కృతంలో ప్రసన్నంగా ఉంది అంటాం. ఇవాళ మనం పొద్దున ఏం కోరాము? ప్రసాదం. ప్రసాదం అంటే ఏమిటి? మన మనస్సులో ఉండే మాలిన్యాలు తొలగడం, మన మనస్సుకి కలగాల తేట అంటాం. ఏమిటి? మనసులో ఉన్న కాలుష్యాలు 2 ఉన్నాయి. మాకు ఒక సాధన ఉన్నది అని మనం అందరం అనుకుంటాం. అన్నమాట సాధన చేస్తున్నాం మనం అందరం. ఏమిటి సాధన? పొద్దున్నారే స్నానం చేయడం, అదొక సాధన మనకి. నీ మురికిపోవడం, నువ్వు స్నానం చేసి దేవుడికి ఉపకారంగా దేవుడి కోసం స్నానం చేశాను. అలాగే నువ్వు వండి నువ్వు భోజనం చేయడానికి పెట్టుకొని దేవుడి ముందు మాట పెట్టి స్వామికి ప్రసాదం నైవేద్యం చేశాను. ఇవన్నీ మనం పెద్ద సాధనలు. ఆయన చాలా సాధన చేస్తాం. ఏమిటి సాధన అంటే దేవత అర్చన చేస్తాడట, దేవత పూజ చేసేట, దేవత భగవన్ నామం స్మరిస్తాడట. ఇవన్నీ కానీ ఇవన్నీ సాధనలేనా? సాధనలు కావు. అయితే అడుగుతాడు రేపు స్వామి అన్ని, ఏమిటో నువ్వేం చేసావు అని అడుగుతాడు. ఎల్లుండి నీకేం కావాలి అని అడుగుతాడు. మన గోపికలను వెళ్ళిన తర్వాత సరే బాగుంది మీరు కోరిన 2 రోజులవి, నిన్నటిది ఇవాళ విని 2 రోజులు మన రిక్వైర్మెంట్స్. నిన్ననేమిటి? ఏమేమి పరికరాలు కావాలో అడిగాం. ఇక పూజ చేసుకోవాలంటే ఏముండాలండి?
పసుపు ఉండాలండి, కుంకుమ ఉండాలండి, దీపం ఉండాలండి, వత్తు ఉండాలండి, పంచభాగ తెచ్చుకోవాలండి, ఉద్ధరణ తెచ్చుకోవాలని చెప్తూ ఉంటారే. అలాగే అయ్యా మాకు వ్రతానికి ఏం కావాలి? మాకు శంఖం కావాలి, శంఖాలు కావాలి, పరలు కావాలి. తర్వాత మాకు ముందు మంగళం పాడేటువంటి వాళ్ళు ముందు ఒక మేడం కావాలి, దాని వెనకాల మాకు దీపం కావాలి, దాని తర్వాత మేము నడుస్తూ ఉంటే మేము ముందే వస్తున్నామని తెలియడానికి ఒక బ్యానర్ కావాలి, తర్వాత మేము నడుస్తూ ఉంటే ఎప్పుడైనా చినుకు మీద నుంచి పడితే మా అందాలు మా చీరలు చెడిపోకుండా మా ఒక షామియానా కావాలి. ఇవి నేను మనం కోరాం 6 లిస్టు. 6 ఏమిటో మనవి చేశాను. ఈ 6 కావాలని కోరితే స్వామి నవ్వుకుంటాడు. ఓహో ఎంత తెలివైన పిల్లలు, నన్నే తమ వెంట తీసుకుపోయే ప్రయత్నం. ఎందుచేత మీ పాంచజన్యం పోలిన శంఖం కావాలి అంటే ఎక్కడున్నాయి శంఖాలు? ఉన్నాయా? స్వామి శంఖమే వేరు వేరు ప్రయోజనాల కోసం ఊదినప్పుడు వేరు వేరు ధ్వనులతో వినిపిస్తూ ఉంటే వేరు వేరు శంఖాలు అనిపిస్తుంది, కానీ ఒకటే శంఖం. అడవికి వెళ్ళినప్పుడు ఆవులు ఎక్కడికో దూరంగా పోతే కనబడకపోతే స్వామి ఒక్కసారి శంఖం ఊదితే వచ్చేస్తాయి. ఇప్పుడు దూరముగా పోయిన గోవులను ఆహ్వానించే శంఖం ఒకటి. మరొక శంఖం యుద్ధ భూమిలో శత్రువుల హృదయాలను బ్రద్దలు చేసే శంఖం ఒకటే అవతల అది చేస్తుంది, యువతల ఇది చేస్తుంది. తనను ప్రేమించినటువంటి ప్రియురాలు తనను పొందాలనుకుంటూ తన రాక కోసం ఎదురు చూస్తూ ఉంటే వచ్చాను అని చెప్పడానికి ఊదే శంఖం ఒకటి. రుక్మిణీదేవి ఆయన వరించింది. మరి తండ్రి గారు ఏం అనుకున్నా పర్వాలేదని వాళ్ళ అన్నయ్య శిశుపాడికి ఇచ్చి పెళ్లి చేస్తానన్నాడు. ఆమెకి ఇష్టం లేదు. ఆమె బ్రాహ్మణ్ణి పంపించింది. ఆయన వెళ్ళాడు ద్వారకకి. ఎలాగో కష్టపడి వచ్చాడు. ఆ వేళకి సమంగా పెళ్లి వేళ ముహూర్తం వేళ అయిపోతుంది. వచ్చాడు. వస్తానన్నాడమ్మా అని చెప్పాడు. ధైర్యంగా ఉంది కానీ వస్తాడో రాడు, టైం అయిపోతుంది అంటే అప్పుడు స్వామి వచ్చానని తెలియజేయడానికి యువతలు నిలబడి శంఖం ఉందేట. అమ్మయ్య వచ్చేశారు. చూడండి, కారు హారం కొడితే మనం పొంగిపోతాము. అలాగా స్వామి శంఖం ఉందేట. ఇది ఏం చేస్తుంది శంఖం? యుద్ధంలో వెళితే శత్రువుల మనస్సులని గుండెల్ని చీల్చేస్తుంది. అడవిలోకి వెళితే అడవిలో ఉన్నటువంటి వారినందరినీ దూరంగా ఉన్న ఆవుల్ని దగ్గరగా పిలుస్తుంది. ఇంకా మూడవది, తమ ప్రేమించినటువంటి వారు తనను పొందలేక వస్తాడో రాడో అని బెంగపెట్టుకుంటే ఒకసారి వారి మనసులను సంతోషపెడుతుంది. ఇది 3 పనులు చెయ్యాలి. ఏది శంఖం నేను మనవి చేశాను. ఏమిటి శంఖం పేరు? ప్రణవం. ప్రణవం అంటే ఓం. ఓం ఏమిటి చేస్తుంది? మీకు మొట్టమొదట దూరంగా పోయిన ఆవులను వెనుకకు మళ్ళిస్తుంది. మనం అందరం దూరంగా పోయిన ఆవులం. ఏమిటి దూరంగా పోయిన ఆవులు? కృష్ణుని రక్షణలో ఉండి కృష్ణుడే కాపలా కాస్తూ ఉంటే చక్కగా కృష్ణుడి దగ్గర ఉండి మేత మేస్తూ కృష్ణుడిని చూస్తూ ఉండగా మేతకై పైకి పోయి తిరుగుతున్నాం మనం అందరం. ఎక్కడ? అడవిలో నేను మేత మేయిస్తానని పాపం తీసుకొచ్చాడు మనందరినీ. ఇది మనం ఏం చేసాము? నువ్వు ఎందుకు మేము మెయ్యలేమా అన్నాం, పోయినాం. ఎక్కడికో కొండలెక్కాం, గుట్టలెక్కాం, పడిపోయినాం. అంటే అర్థం ఏంటి? సంసారంలో వనము. సంసారం అనేది ఒక వనం. ఈ వనంలో భగవంతుడు కూడా మనతో వచ్చాడు కాపలాగా ఉండి కాదామని. మనమేం చేశాం? నేను స్వతంత్రుని, నేను అనుభవించడానికి కావలసిన విషయాలు ఉన్నాయి, ఇదిగో అది అనుభవిస్తానని ఈ భగవంతుని కాస్త మన ఇంట్లో దేవశాస్త్రంలో పెట్టి తాళం చేసేసి మరి ఎక్కడ లేడని మన ఉద్దేశం. అక్కడ గదిలో మనం పెట్టుకున్న పెట్టెలోనే తప్ప మనలో ఉండడు, ఎక్కడ ఉండడు. మన ధైర్యం ఏం చేసినా తెలియదు. ఇంకా గదిలో పడుకుంటాడు కనుక. కాబట్టి మనం వెళుతూ ఉంటాం, అన్ని అనుభవించడానికి వెళ్తాం. ఈ వెళ్ళినప్పుడు మళ్ళీ స్వామి ఏం చేస్తాడు? రా వేళైందిరా అని పిలుస్తాడు. ఏమిటా వేళ? ఓ ఆ సర్వజగత్తుకి కారణమైన వాడని నేను, సర్వజగత్తును రక్షించేవాడని నేను, సర్వజగత్తు చేత పని చేయించి ఆ చేసిన పనిని పొందేవాడిని నేను. దా నా దగ్గరికి రా, నువ్వు నాకే చెందినవాడివి అంటాడ ఓములో. ము అంటే నేను అన్న మన లోపల ఉన్న ఆత్మ, ఆ అంటే భగవంతునికి, ఊ అంటే ఏ చెందినది. ఇది చెప్తే ఏమిటి? ఇది అడవిలోకి వెళ్ళి ఆవులన్నీ వెనక్కి రావు. మనం అందరం ఎలా వెనక్కి వస్తున్నాం? ఉపనిషత్తు చెప్పింది ఓం అనే అక్షరము చేతనే నీవు భగవంతుని పొందాలి. ఓమిత్యాత్మానం యుంజీత, ఓమిత్యాత్మానం ధ్యాయత. ఓం అని ధ్యానం చేయండి, ఓమని చేర్చండి అని చెప్పింది కనుక ఓం ఆ పని చేస్తుంది. మనం వెళదామంటే మాత్రం వెళ్ళిస్తారండి. ఎన్నో ఇక్కడ అడ్డేస్తున్నాయి వెళ్ళడానికి. పెద్ద కొండలడ్డు, ఎన్నో నదులడ్డు, ఎన్నో మనకు అడ్డం ఉన్నాయి. ఎలా తొలగుతాయి ఇవి? కొందరు మనుషులు అడ్డుంటారు, వెళ్ళనివ్వరు. అలాగే మనకు కూడా భగవంతుని వైపు వెళదాం అనుకునేసరికి నీకేమరా స్వతంత్రుడివి, నీ పని నువ్వు చేసుకోలేవు,
ఎందుకు భగవంతుడి కోసం అంటుంది మనస్సు. వెంటనే మళ్ళీ లేచి వాడా రక్షించాలి, నిన్ను నువ్వు రక్షించుకోనేవాడు, నీకు ఈ శక్తి ఉండగా వాడిని ఎందుకు రక్షణ అంటుంది రెండోసారి మనస్సు. మూడోసారి ఏ పని చేసినా నీ కోసం నువ్వు చేసుకోకి దేవుడు ఎందుకురా అంటుంది మనస్సు. ఇక్కడ మొదటిసారి నువ్వు స్వతంత్రుడు అన్నది, రెండోసారి నీ రక్షణ నువ్వే చేసుకోగలవన్నది, మూడవసారి నీకు వాడి కొరకు ఎందుకు, నీ కొరకు చేసుకో, నీకోసం ఎవడి పని వాడు చూసుకోలేదు, తన ఇల్లు తను చక్కబెట్టుకోవాలి కానీ పైవాడి కోసం ఎందుకు దేవుడట అంటుంది. బాగుంది అనిపిస్తుంది మనకి అందరికీ. చూడండి, బుద్ధులన్నీ పుడుతున్నాయి, ఇవి మనకి తెలియవు కానీ ఇవే మూడు భావాలు. ఒకటి తాను స్వతంత్రుడను, రెండవది తన రక్షణ తానే చేసుకునగలను, మూడవది తాను చేసే పని తన ప్రీతి కొరకే. మూడు తప్పే. కాబట్టి ఈ మూడు పోవాలంటే ఏది పోగొట్టాలి? ఓం అనండి ఒక్క మాట, అర్థం భావించండి, మూడు పోతాయి. కాబట్టి ధర్తరాష్ట్రులు అంటే ఎవరు? దుర్యోధనుడు మొదలైన వారు కౌరవులు. వాళ్ళ హృదయాన్ని బ్రద్దలు చేసింది. ఏడు బ్రద్దలు చేసింది? మూడు భావాలు బ్రద్దలు చేసింది. కాబట్టి ఇది విరోధులను తొలగిస్తుంది శంఖం. మూడోది నిశ్చయమైంది స్వామి వస్తాడని. మనం ప్రేమించాం, పంపించాం, స్వామి నీవే తప్ప వేరొకరు నాకు భర్త కాడని. తప్పకుండా నేను అలాగే అనుకుంటున్నాను, నేను వస్తానన్నాడు స్వామి. కానీ రాడే. ఆలస్యమైతే ఓర్వలేనంత ప్రేమ పెరిగితే కానీ భగవంతుడు రాడు. ఒక రెప్పపాటు కాలం ఆలస్యమైతే, కొన్ని యుగాలు ఆలస్యమైపోయినట్టు బెంగపెట్టుకు దద్దరిగిపోవాలి. అది కలిగింది రుక్మిణీదేవికి. ఇప్పుడు వెంటనే వస్తున్నాను ఎవడు చెప్పింది? శంఖం. ఇప్పుడు ఎక్కువగా ప్రేమిస్తే, ప్రేమించిన నీ హృదయంలో స్వామి నేను ఇదిగో వస్తున్నాను అనేది శంఖము. కాబట్టి మనకి జీవితంలో బయటి కథలు, లోపలి కథ రెండు కలుపుకొని జీవించాలి. అందుకని బయటి జీవితం, తీర్థం, ప్రసాదం అంటారు. అంటే పాయసం చేస్తే పాలు కారిపోతూ ఉంటాయి, అన్నం మెతుకులు దానిలో కలవు. అలా చేయకూడదు. పాయసం చేస్తే రెండూ కలిసిపోతాయి. అలా మనం లోపలిది బయటిది కలుపుకుంటే అది మధురమైన జీవితం. కాబట్టి జీవితం ఏది దుఃఖం కాదు. జీవితాన్ని మధురంగా చేసుకోవాలి, జీవితాన్ని ఆనందంగా చేసుకోవాలి. ఎలా చేసుకుంటావు? ఈ రహస్యాలు తెలిస్తే, నీ జీవితంలో వీటిని అమలు చేస్తే నువ్వు హాయిగా జీవించవచ్చు ఇక్కడే అని ఆండాళ్ళ తల్లి చెప్తుంది. అటువంటి శంఖాలు ఉన్నాయి. సరే ఇస్తానమ్మా అన్నారు స్వామి. అంటే అర్థం ఏంటి? తన శంఖం పట్టుకొని తనే వెళ్ళాలి. ఈ మూడు ప్రపంచాలు చేసేవాడు ఈయనే. ఇప్పుడు శంఖం ఊదడానికి నువ్వే రావాలి అని అర్థం అడిగేసినట్టు అర్థం. నువ్వు మాతో రా అంటే ఏంటర్థం? భగవంతునికి మనం చేరినప్పుడు భగవంతుని వంటి రూపం మనకు వస్తుంది అని చెప్తుంది శాస్త్రం. మోక్షము 5 రకాలుగా ఉంటుంది. సారూప్యం అంటే భగవంతునితో సమానమైన రూపం వస్తుంది, భగవంతునితో సమానమైన గుణములు వస్తాయి, భగవంతునితో సమానమైన లోకంలో ఉంటాం, భగవంతునితో సమానమైనటువంటి భోగం అనుభవిస్తాం. కాబట్టి మనకి భగవంతునికి సారూప్యం, సాలోక్యం, సామీప్యం, సాయుజ్యం, సాష్టి అని 5 రకాల మోక్షం ఉంటుందని పెద్దలు చెప్పారు. ఈ 5 రకాలైన మోక్షం మనకి కలగాలంటే ముందు ఏమిటి రావాలి? ఆయన స్తూపం లాంటి రూపం రావాలి. ముందు బాహ్యంగా ఇక్కడి నుంచి వెళ్ళేసరికి ఆయనకి శంఖచక్రాలు, మనకి శంఖచక్రాలు. కాబట్టి మనకి ఆయనకి తేడా తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్క తేడా ఉంది మనకి ఆయనకి. నేను చెప్పింది బ్రహ్మసూత్రాలు. ఒక జగత్తును సృష్టించడం మాత్రం నీకు చేత కాదు, ఆయనే సృష్టిస్తాడు. నువ్వు పాపం వీళ్ళని ఆయనలాగే ఈక్వల్. మనకు ఉండేవాడు ఒకడు, మీకు తెలుసు ఆయన్ని. ఎవడు? వాడు పేరు వాసుదేవుడే. ఆ వాసుదేవుడు ఉండేవాడు, పౌండ్రక వాసుదేవుడు అని ఒకడు ఉండేవాడు భాగవతంలో కథ. వాడు ఏమిటి వాసుదేవుడు గొప్ప శంఖచక్రాలే కదా అన్నాడు. వాడు తయారు చేయించుకున్నాడు 2 శంఖచక్రాలు పెట్టేసుకున్నాడు. ఏమిటి వీడు గొప్ప, వీడికి నవలిపించాము పెట్టేసుకున్నాడు. ఏమిటి తనకు దొరకవాడు వెళ్ళింది. ఇక్కడ అన్నీ తెచ్చి తగలి చేసుకున్నాడు. ఏం చేసుకున్నది ఎప్పుడు తన వాసుదేవుడే అంటే తిరుగుతూ ఉండేవాడు. అట్లాగా మనం కూడా అందరం పౌండ్రక వాసుదేవులు లాంటి వాడు. మనం కూడా అన్నీ మనకి భగవంతునితో సమానమైనటువంటి ఉన్నాయని మన భావన, కానీ మనకు లేవు. ఆయన ఒక్కడిదే జగత్తును సృష్టించే వ్యాపారం ఆయనది. అది తేడా నీకు ఉంటుంది. నువ్వు ఏది కల్పించుకోగలవు కానీ అయ్యా నేను జగత్తును నిర్మిస్తాను చెయ్యలేవు. అయ్యా ఇంత మోడర్న్ సైన్స్ డెవలప్ అయిపోయింది. జీవుణ్ణి ఎవరైనా సృష్టించగలరా? శరీరాన్ని జీవుణ్ణి ఎవరైనా కలపగలరా? విడిపోతుంటే అడ్డగలరా? విడిపోతే అడ్డలేరు, అది ఉన్నప్పుడు కలపలేరు. కాబట్టి ఈ 2 వాడి చేతిలో పెట్టుకున్నానండి. సృష్టి, లయం. ఈ 2 ఆయన చేతిలో పెట్టుకుని నీ ఇష్టం మిగిలిన మీరు తీసుకోవడం నేను తీశాడు. మనకి ఏమిట్లా నేను ఇస్తాను. మనకి హాయిగా మన ఇష్టం వచ్చినట్టు పుట్టడం, మన ఇష్టం వచ్చినట్టు ఆగిపోవడం, మన ఇష్టం వచ్చినట్టు పోవడం మనకి ఇస్తే ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఉందో, ఎప్పుడే సరే లేకపోతే అప్పుడు వెళ్ళిపోదు. కానీ నా కంట్రోల్లో పెట్టాడు కదా స్వామి. అందుచేత జన్మాద్యస్యత అంటుంది. పుట్టుక ఆయన వలన, ఉండుట ఆయన వలన,
కోవుట మరలి వెనకకు పోవుట ఆయన వలన. కాబట్టి ఆయన నిజేత నీకు భగవంతునితో సమానమైన రూపం వస్తుంది. కాబట్టి మీరు ఏం కోరుతున్నారు పిల్లలు? స్వామితో సమానమైన రూపం కావాలి అంటే శంఖం కావాలి. ఇంకా రెండవది ఏమి కావాలి? తర్వాత వరకు పర. పర అంటే ఏంటి అంటే పారతంత్ర్యం కావాలి. స్వామి ఇప్పుడు నువ్వే మాకు ఈ పని చేయకూడదు, ఈ పని చెయ్యవు, ఈ పని చెయ్యవు అంటుండాలి. మనకి పిలిచి ఇది ఒకసారి పని చూస్తావా, ఈ పని చేస్తావా అంటే మనకి సంతోషం. నేనే చేస్తానని ఎప్పుడు అనకూడదు మనం. స్వామి చెయ్యమనాలి, అలా ఎదురు చూస్తూ ఉండాలి చెయ్యమనడం కోసమని. చెయ్యమన్న పనిని వెంటనే చెయ్యాలి. నువ్వు చేస్తానని చేస్తే స్వతంత్రం అంటే నీకు పెత్తనం లేదు. ఆజ్ఞాపించకుండా చేస్తే అహంకారం. కాబట్టి అహంకారం పనికిరాదు, స్వాతంత్ర్యం పనికిరాదు. ఏ పని చేస్తున్నా వాడు ఆర్థిక విషయం తెలియాలి. ఎలా తెలుస్తుంది? ఎవడైనా మీకు వినిపిస్తుందా? ఎవడైనా కనిపిస్తాడు? ఎవడో కనిపించడం. మరి ఎలా? నేను పొద్దున్న లేచాను, పాలు తెచ్చాను, ఇవన్నీ ఆయనే చేయించాను ఎలా అనుకుంటాను నేను వెళుతూ ఉంటే అంటే అందులో అదే తెలియాలి. అది తెలిస్తే దానిని ఆత్మజ్ఞానం అంటారు. ఏమిటి ఆత్మజ్ఞానం అంటే నీ లోపల ఉండి ఒక ప్రేరణ వస్తుంది. ఆ ప్రేరణ ఎక్కడి నుంచి వస్తుంది? వాడి నుంచి వస్తుంది. వాడి నుంచి ఆ స్పందన కలగగానే నేను అడ్డేస్తోంది. ప్రేది ఆయన కాదురా నేనంటోంది. నేను కాదు, నేనుకు వెనకాలన్న వాడు నీ లోపల ఒక ప్రేరణ ఇస్తాడు బతుకుతో. కాబట్టి అది మన వాడు జ్ఞాపకం పెట్టుకోమని పరతంత్రం అనేది కావాలి. దానితో నేను నీకే సేవలు, నీ ఆజ్ఞ చేతనే నీకే సేవలు చేసేవాడిని కావాలి. ఇది రెండవది పర. మూడవది మరేమిటి కావాలి? తర్వాత ముందు మాకు మంగళం పాడేవారు కావాలి. ఈ మంగళాలు పాడేవాళ్ళు ఏమిటి కావాలి? మనం ఆళ్వార్లు మహాభక్తులు. వారు వారి ప్రయత్నం చేత ఎప్పుడు భగవద్ దర్శనం చేయాలని కోరలేదు. వారేమీ సాధన చేయలేదు. భగవానుడు వారిని వెతుక్కొని వచ్చి వారికి తెలియకుండా వారికి తన రూపాన్ని గుణాన్ని అనుభవింపజేశాడు. పొంగిపోయినారు అనుభవించి పాడే. ఇక్కడ మనం ఏమి నేర్చుకోవాలి? మహాభక్తులు తమ ప్రయత్నము లేనిదే భగవద్ అనుగ్రహం చేత భగవంతుని దర్శించి భగవంతుని గుణములను అనుభవించి కీర్తించిన వారి యొక్క ఆ కీర్తనలు మన చెవులు కొడుతూ ఉండాలి. వారు మాతో ఉండాలి, మా ముందు ఉండాలి. ఇది మన జీవితంలో ఒక్కొక్కటి కోరుకోవాలి. ఇవన్నీ సరే వచ్చింది అవకాశం. తర్వాత ఏం కావాలి? వారి వెంట అనుసరించడానికి మనకి దారి కనపడాలి. వారు ముందు వెళ్ళిపోతున్నారు, ఉన్నారు, ఎప్పటి నుంచో ఉన్నారు, భక్తులు లేరు, ఎందరో ఉన్నారు. మనం వారిని ఫాలో అవుతున్నామా? లేదు. ఎందుచేత చీకటి కనపడదు. మరి ఏ మార్గంలో వెళ్ళారో కనపడదు. కనపడడానికి ఏముండాలి? దీపం ఉండాలి. దీపం ఉంటే ఇదిగో ఇలా పెడుతున్నారు, ఇలా పెడుతున్నారు, ఇలా పెడుతున్నారు, మనం వెళ్తాం. కాబట్టి మన మహాభక్తులైనటువంటి ఆళ్వార్లు కావాలి. ఆళ్వార్లను అనుసరించడానికి తినటువంటి లోపల వెలుగు, జ్ఞానం అనేటువంటి వెలుగునిచ్చేటువంటి అమ్మగారు కావాలి. ఇవి రెండు వచ్చాయి, ఇప్పటికి 4 వచ్చాయి. ఇంకా 5వది ఏమి కావాలి? అయ్యా మాకు మంచి చక్కనైనటువంటి ఒక జెండా అంటే బ్యానర్ కావాలి. ఎవరి బ్యానర్ అంటే స్వామికి జెండా ఎవరండి అంటే గరుత్మంతుడు. ఎవరు జెండా? భగవానుడికి. గరుత్మంతుడు. గరుత్మంతుడు అంటే ఎవరు అంటే భగవంతుడు ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇక్కడి నుంచి ఎక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి కన్వేయన్స్. ఇప్పుడు భగవంతుడు మనకందరికీ కనిపిస్తున్నాడా? కనిపించలేదు. మనకు కావాలి. వస్తాడు. ఎక్కడ ఎలా వస్తాడంటే ఆయనకి ఏమిటి? ఎవరు తీసుకొస్తారు? ఆయనకు ఒక కారు ఉంది. ఏమిటి ఆ కారు? గరుత్మంతుడు అనే కారు. ఈ గరుత్మంతుడు అనే కారుకి అర్థం ఏమిటి అంటే వేదములకు గరుత్మంతుడిని పేరు. నువ్వు భగవంతుడిని పొందాలంటే ఏం చేయాలి? ఒకసారి వేదం మంత్రములు చదువు, ఒకసారి అష్టాక్షరి మంత్రం గట్టిగా మనసారా ధ్యానం చేస్తే నీకేమవుతుంది? ఆ వేదస్వరూపుడైనటువంటి గరుత్మంతుడిని అధిరోహించి భగవంతుని దగ్గరికి వస్తాడు. కాబట్టి ఆలయాల్లో విష్ణు ఆలయం అయితే గరుత్మంతుడు, శివాలయం అయితే నందీశ్వరుడు ఉంటారు. అర్థమేమి అంటే ఆయనను వహించి తెచ్చేది నంది, ఈయనను వహించి తెచ్చేది గరుత్మంతుడు. అంటే వేదమే మంత్రమే నీకు భగవంతుడిని అందించే సాధనం. కాబట్టి అది మనకు లభించాలి. తర్వాత అది లభిస్తే సరిపోతుందా? ఇంకా ఒక్కటి కావాలి మనకి. అదేమిటిది? షామియానా కావాలి. షామియానా ఏమిటంటే ఎవరు వస్తారండి? షామియానా అవాళ చెరసాలలో మధురలో పుట్టిన కృష్ణుడు అవతల యమున దాటి వేపల్లె వెళ్ళాలంటే వసుదేవుడు ఎత్తిగడిపోతూ ఉంటే వాడు ఏమిటవుతుందో చూడలేదు. తలుపులు తెరుచుకున్నాయి, గొలుసులు విడిపోయినాయి, మేకులు ఊడిపోయినాయి. వసుదేవుడు నెత్తి మీద కొట్టుకున్నాడు కృష్ణుడిని. తలుపులు తెరిచి ఉన్నాయి, అవతలికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతున్నాడు అంతే. మీద నుంచి వర్షం పడుతుంది. ఎలా వెళ్తాం అనుకోలేదు. వెళ్ళమన్నాడు కృష్ణుడు, తీసుకెళ్ళమన్నాడు కృష్ణుడు. నాకేం పూచి అన్నాడు, కలుస్తున్నాడు. మీద నుంచి నీళ్లు పడకుండా అడ్డేస్తోంది. ఏమిటిదా?
ఆ చాందిని శేషుడు అనంతుడు వచ్చి వెనకాల తన పైగా అంత వెడల్పుగా విప్పి ఆ నీళ్లు పడకుండా కాపాడుతున్నాడు. కాబట్టి ఎవరు షామియానా? భగవంతునికి శేషుడు. ఇది నీకు కావాలి. ఏమిటి శేషుడు అంటే? నీది అనుకునేది, నీ కొరకు అనుకునేది, నాది కాదు, నా కొరకు కాదు, వానిది వాని కొరకు అని ఉపయోగిస్తే అప్పుడు దాని పేరు శేష అంటారు. శేష అంటే ఒకరికి తాను ఉపయోగపడుతా. ఏది ఉపయోగపడితే దాని పేరు శేష. ఈయన శేషుడు అంటే అనంతుడని ఆయన అసలు పేరు. వాళ్ళ నాన్నగారు అమ్మగారు పెట్టుకున్న పేరు అనంతుడు. ఆయన మారిపోయింది. అందరికీ నిక్నేమే అలవాటు అయిపోయింది. శేషుడు శేషుడు అంటారు. ఇప్పుడు శేషుడు అంటే మనకి అందరికీ స్పష్టంగా తెలిసిపోతుంది. అనంతుడు అంటే ఏమిటంటే ఎవరంటే అని అడుగుతాం. అంత అలవాటు అయిపోయింది శేష. ఏమిటి శేష? మనం అలా అయిపోవాలి. మనకి ఈ శరీరానికి పెట్టిన పేరు ఏమిటి? మన తల్లిదండ్రులు అప్పలాచారు. ఆ పేరు మర్చిపోకండి. మీరెవరండి? దాసుడు అనాలి. దాసుడు అంటే ఈ శరీరము వాడి చేత వాడి కొరకే, నా వాక్కు వాడి చేత వాడి కొరకే, నా శరీరము కాదు, నేను చేసే పనులు కాదు, నా బుద్ధి కాదు, నా మనసు కాదు, సర్వము వాడి వలన వాడి కొరకే. ఈయన అలా చేస్తాడు అనంతుడు. ఆయన ఎప్పుడైనా స్వామి ఒకసారి కూర్చోవాలి, కొంచెం విశ్రాంతి కావాలి, ఎస్ సార్ అంటాడు. సింహాసనం తయారు పెడతాడు. ఆయనే ఎక్కడి నుంచి పట్టుకుని వేయడు. తన శరీరం ఇలా చుడతాడు. చుట్టాడు. కూర్చోండి సార్. కాళ్ళ కిందకి మెత్తగా ఉంటే బాగుంటుందా? మరి 2 చుట్టలు చుట్టూ కాళ్ళ కింద పెడతాడు. అయ్యో వాడు పడుకోవాలందో మరి కొంచెం పొడుగ్గా చేస్తాడు. పడుకోండి సార్ అంటాడు. తలగడా లేదు, నిద్ర పెట్టలేదు, మరి 2 చుట్టలు చుడతాడు, తల కింద పెడతాడు. అంటే నేను చేస్తున్నాడు స్వామి తన శరీరాన్ని అన్నిటి రకాల ఆ భగవంతుని యొక్క సౌఖ్యము కొరకు, భగవంతుని కొరకే ఉపయోగిస్తున్నాడు కనుక ఆయన ఏం పేరు పెట్టారు? శేష. మనం అలా ఉండాలి. ఎలా ఉండాలి? భగవంతుని కొరకే నేను, భగవంతుని కొరకే నా శరీరము, భగవంతుని కొరకే నావి అనుకునేవన్నీ. ఈ స్థితి మనలో కలిగితే మనం ఏమైపోయినట్టు? శేషుడు అయిపోయినట్టు కదండి. అప్పుడు మనకి ఏమొచ్చేసింది? షామియానా వచ్చేసింది. ఇప్పుడు మీ మీద ఏమైనా పడతాయా? మీ రూపం ఏమైనా మారిపోతుందా? మారదే. ఎంత క్లియర్గా ఉంటాం మనం. ఎంత టాయిలెట్ వెళ్ళినా మీ చెమట పట్టదు మనకి. ఏమిటి టాయిలెట్? శరీరం అలసిపోతే చేసేది అలంకరణం. శరీరం కాదు, లోపలుండే ఆత్మకో ఆత్మక అలంకరణము, భగవంతుని కొరకు తాను ఉపయోగపడుడే అలంకరణము. అది ఉంటే నీ స్వరూపము మాయదు, నీ స్వరూపము ఎప్పుడు చెక్కు చెదరదు. అది నేర్చుకో. కాబట్టి వారు కావాలి అని నిన్ను కోరింది. ఆయనకి తెలిసింది అర్థం. తెలిసి ఇంత నవ్వు మొహం పెట్టి బాగా తెలివైన పిల్లలు అనుకొని, సరే ఏదో కష్టపడతాం, సంపాదిస్తాం, ఇస్తాం, కానీ అసలు ఇంతకీ ఇవన్నీ ఇస్తాను కానీ స్నానం చేసి మీకు ఏమిటి కావాలి అన్నాడు. నెక్స్ట్ అంటే మాకు భోగం కావాలి. మనమందరము ముందు నడవాలి, తర్వాత చూడాలి, తర్వాత అనుభవించాలి. 3 పనులు చూడండి. మనం సినిమా ముందు అనుకోండి. సినిమాకి ఏం చేస్తాం? నడుస్తాం, వెళ్తాం. అక్కడికి ముందు నడక. తర్వాత ఏం చేస్తారు? చూస్తారు. చూసిన తర్వాత ఏడుస్తూ కూర్చుంటారు, లేదా నవ్వుతూ కూర్చుంటారు, లేదా వీళ్ళు వదిలిస్తారు. అనుభవం. ఇక్కడ మొదటిది నడక, రెండవది చూచుట, మూడవది అనుభవించుట. ఇది మనం భగవంతుడి దగ్గర కోరాలి. స్వామి నేను నీ వద్ద నడవాలి, నిన్ను నేను చూడాలి, నిన్ను నేను అనుభవించాలి. ఈ 3 మనకు కలగాలి. దీనికి ఎవరు నేర్పుతారు? ఒక నడక వచ్చిన వాడు, నడవగలిగిన వాడు నడిపించాలి, చూపున్నవాడు చూపించాలి, తనకి బాగా పుష్కలంగా భోగాలు ఉన్నవాడు మనకి ఇవ్వాలి. ఎవరికి 3 ఉన్నాయి? మన గురువు గారికి. మన గురువు గారికి నడకొచ్చిన వాడు మన గురువు. మనమందరం నడకరాని వాళ్ళం, కుంటివాళ్ళం. మనమందరము కన్నులేని గుడ్డివాళ్ళం. మనమందరము తినడానికి ఏమీ లేక బాధపడుతున్నా పేదవాళ్ళం. 3 మనకి ఇవ్వడానికి ఎవడు ఉండాలి? 3 సమృద్ధిగా గలవాడు కావాలి. నడవగలిగిన వాడెవడు? ఏది నడక? భగవంతుని వైపు నడిచే నడక. అది మన గురువు గారికి సమృద్ధిగా ఉంది. అంటే అది ఏమిటిది? అనుష్ఠానం, ఆచరణ ఉంది ఆయనకి. రెండవది చూపు కావాలి మనకి, చూపించడానికి. ఎవడు చూడగలవాడు? మన గురువు. ఆయనకి ఏమి చూపు? జ్ఞానము. ఏ జ్ఞానము? నేనెవడనంటే ఆయనకి తెలుసును, ఆయన ఎవడంటే తెలుసును, నాకు వాడికి ఉన్న సంబంధం ఏమంటే తెలుసును, నేను పొందలేదు ఎవరినంటే తెలుసును, ఎందుకు పొందలేదంటే తెలుసును. ఇవన్నీ తెలిసిన వాడు ఆయన. కాబట్టి ఆయనకి చూపు గలవాడు. నీకు అవన్నీ చూపించాలంటే ఏం చేయాలి? ఆయన చూపించాలి. హైదరాబాద్ వస్తే ఇంతకుముందు వచ్చి జూ చూసినవాడు, మ్యూజియం చూసినవాడు, ఏదో కొండ చూసినవాడు, మరొకటి చూసినవాడు, వాళ్ళందరూ వచ్చి చూడాలంటే మనం వెళ్తాం. తెలియని వాడు వస్తే వాడు మనవాడు అంధేనే లీయమానో యథార్థ. గుడ్డివాడికి తిరిగి కొట్టుకొని హైదరాబాద్ వాడికి తెలియదు, మనకి తెలియదు. అస్తవాళ్ళు అయిపోతున్నా ఎక్కడ సార్ ఇలా వెళ్ళాలి, సార్ అలా వెళ్ళాలి, సార్ అడుగుతూ ఉంటారు. ఇంతే, అది రావలేదు. ఇప్పుడు తెలిసిన వాడిని తీసుకుని బయలుదేరారు. వాడి పేరు ఈ ఊరు తెలిసిన వాడిని ఏమిటంటారు?
ఈ ఊరికి పరిచయం అన్నమాట. గురువు గారికి మరో పేరు మీకు తెలిసిన దేశికుడు. దేశికుడు అంటే ఆయన నేటివ్. దేశం అంటే భగవంతుడు ఉండే దేశం. దేశికుడు అంటే ఆ ఊళ్ళో ఉండేవాడి పేరు దేశికుడు. దేశంలో ఉన్నవాడు. హైదరాబాద్ వాడిని ఎవరైనా పట్టుకోండి, ఇప్పుడు తినగా తీసుకెళ్తాడు అన్నిటికీ. అలాగే భగవంతుడి దగ్గర ఉండేవాడిని ఎవరైనా పట్టుకోండి, ఆయన తీసుకెళ్తాడు. ఇప్పుడు ఆయనకి ఉండాలి, ఆచార్యుడు కావాలి, గురువు కావాలి, దేశికుడు కావాలి. ఈ మూడు ఉంటే కానీ మనకు లభించదు. కానీ మనమేమనుకుంటాం, మనమే అడవగలం అనుకొని సాధన ప్రయత్నిస్తాం. ఇది అడుగుతాడు స్వామి. ఏమిటి మీరు చాలా గొప్ప కోరికలు కోరేవారు, వీటికి ఏమిటి మీరు ఎవరైతే క్వాలిఫికేషన్ సంపాదించారా, యోగ్యత సంపాదించారా? ఏమీ లేదు. మరి ఏమీ లేకుండా పొందేస్తాం పొందేస్తాడు ఎలా వస్తాయి? మీకున్న క్వాలిఫికేషన్స్ ఎవడో చూపించమంటాడు. మనకి పదవి కావాలి, అడ్వర్టైజ్ చేశారు, తిన్నగా అప్లికేషన్ పెట్టేశాం, వెళ్ళిపోయినాను తిన్నగాను. ఏవైనా సర్టిఫికేట్స్, నాకేం సర్టిఫికేట్స్ అన్ని లేవండి అంటే ఉద్యోగం ఇస్తాడా ఇప్పుడు? అలాగే మీకు ఏం కావాలి స్వామి? మీరు దగ్గర ఉండాలి, నిన్న పొందాలి. ఏమి చేశావు అంటే అప్పుడు మనం చెప్పాలిట, నేనేమి చెయ్యలేదు. మరి రాయిస్తాం. మరి ఏమి నీకుంది? నువ్వు ఉన్నావు, నాదేమీ లేదు, నువ్వు ఉన్నావు. ఈ ముక్క జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏమైనా ఉందా లేదా అంటే లేదు, ఏమి లేదు, నాది నేను చేసిన సాధన లేదు. మరి నీకేమో లేదే, నువ్వున్నావు. ఈ ముక్క అన్నది. ఎల్లుండి అడుగుతాడు, నీకేం కావాలి? నాకేం అక్కర్లేదు నాని. అయితే మరి ఎందుకు వచ్చావు? నువ్వు కావాలి. అంటే నీకేం కావాలి? నాకనేం అక్కర్లేదు, నువ్వే కావాలి. ఇది 2 మాటలు నేర్చుకుంటే జీవితంలో మనం పొందవలసిన ఫలాన్ని పొందినట్టు లెక్క. ఇప్పుడు రేపు అడుగుతాడు స్వామి, నీకు ఏమున్నది? నాకేమీ లేదు. మరి ఎలా? నువ్వున్నావు కదా. ఎల్లుండి అడుగుతాడు, నీకేం కావాలి? నాకేం అక్కర్లేదు. మరేం కావాలి? నువ్వే కావాలి. ఈ 2 మాటలు నేర్పుతారు రేపు ఎల్లుండి. కాబట్టి రేపటిది వ్రతంలో కాదు, వ్రతం యొక్క చివరి 2 మినిట్లు అవి అయిపోతే కళ్యాణమే. మరేమిటి గడిపోయినావు స్వామి దగ్గరికి, అడుగుతాడు, ఏమిటి చేసావమ్మా, ఏమిటిలా వచ్చావు, నన్ను పెళ్ళాడతానంటున్నావు, పెద్ద సిద్ధపడిపోతున్నావు, ఏమిటి ఉన్న క్వాలిఫికేషన్ ఏమిటి, అందవాడు నీ గోపాడు గుణవాడు అడిగితే నాదే ఉంది స్వామి, నీకోసం నువ్వే అనాలి. ఎల్లుండి నీకు ఏమిటి కావాలి? నువ్వే. కాబట్టి నాది అనేది సాధన ఉండకూడదు, నాకు అనేది కోరిక ఉండకూడదు. ఇది వ్రతం యొక్క ఫలం. కాబట్టి మనం మానవుల మేము జన్మించినందుకు సాధించవలసిన 2టిని రేపు ఎల్లుండి చెబుతారు. ఇవాళ మనకి 3వది చెప్పాను కదా, 1 నడక, 2 చూపు. బయలుదేరాం, నడిచాం. ఎప్పుడు చూసావు స్వామిని? 21వ నాడు చూసాం. 22వ నాడు కన్ను విప్పు చూడవయ్యా అన్నాం. కొంచెం అలా మెల్లమెల్లగా విప్పుతున్నాడు. 3వ నాడు మనకు ఆయన కనపడుతున్నాడు, ఆయన మనల్ని చూస్తున్నాడు. నడిచి రావయ్యా అన్నాం. నడక వచ్చింది. ఇక్కడి నుంచి నడక అయింది. ఇప్పుడు చూసాం. చూసిన తర్వాత ఏమిటి కావాలి? స్వామి మేము నీతో కలిసి అనుభవించాలయ్యా. ఏమిటి అనుభవిస్తారు? పాయసం పొద్దున చేసాం కాదు, అది ఎలా ఉంటుంది? దానిలో ప్రధానమైన పదార్థాలు ఏమిటి? అన్నం, 2వది పాలు, 3వది నెయ్యి. ఇవి 3 ప్రధాన ఇంగ్రీడియంట్స్ దానిలో చేరే పదార్థాలు. అన్నంలో పాలు పోసి నెయ్యి వేస్తాం. మరి పందాలు కూడా వేశారండి. అది ఊరికే మనకి చేతకాక వేస్తున్నది, కానీ ఆ అన్నమే అసలు మంచి సువాసన. ఏదో బసమడేదో అంటుందండి మనకి పలావ్ బియ్యం, అలాగే దానికి వాసన, దానికి రుచి ఉంటుందండి. అలాంటి వాసన రుచి ఉన్నటువంటి వస్తువు మనకి లోపల పెట్టిన పదార్థం ఏదది? భగవానుడు. దానిలో ఏం పోయాలి? పాలు పోయి. పాలు పోస్తే ఇంకా రుచి వస్తుంది. మన పాలకి రుచి లేని పాలు, కానీ పాలు పోస్తే ఎంత తీయగా ఉంటాయో. రామ నీ నామం ఎంత తీపి అంటాడు. మనకి ఆ తీపి తెలియాలి. మనకి నామం తీపి తెలియదు, భగవంతుని తీపి తెలియదు. 2 తెలియని వాళ్ళు అన్నం పాలు తింటే ఏమిటి లాభం? పంచదార వేసుకొని తింటున్నాం. పంచదార వేసుకోకర్లేకుండా అన్నం పాలు కలిపితే తీయగా ఉండాలి. కానీ దానికి ఒక్కటి చేర్చాలి, నెయ్యి బాగా పోయండి, పోస్తే కానీ బాగుంటుంది. ఈ పాలేమిటి? భగవంతుని యొక్క కళ్యాణ గుణములు. ఓహో స్వామి, ఏమి సౌశీల్యమయ్యా, ఏమి సౌందర్యమయ్యా, ఏమి లావణ్యమయ్యా, ఆహా పదరం మధురం, వచనం మధురం. ఓహో కృష్ణుని చూసి పొంగిపోయినారు మన కొడుకులు. ఏమిటి ఆ తీపి? ఏమిటి ఆ తీపి? ఏమిటి? ఏది తీపి? నీ ముఖము తీపే, నీ మాట తీపే, నీ చేత తీపే, నీ నడక తీపే, అన్నీ తీపేనట. ఈ తీపిక ఎందులోంచి వచ్చింది? అందులోనే ఉంది. నువ్వు పొయ్యక్కడే పైన చేర్చక్కర్లేదు. కాబట్టి ఈ 2 అనుభవించాలి. ఇవి 2 అనుభవించిన తర్వాత ఏం చేయాలి? అన్నను వాడికి ఇష్టం లేదు ఇక్కడ కూర్చోవడం. కూర్చోబెట్టాడు. చూసావా తిరుపతి ఎంత బాగుందో, తిరుపతి పక్క వాడు పొడుస్తూ ఉంటాడు, ఎంత బాగుందని. ఇప్పుడు ముద్దులా మొహం పెడతాడు. ఏమిటి బాగుంది సత్తున్నాం, కింద కాళ్ళు పీకేస్తున్నాయి, నడుమ లాగేస్తుంది, ఎలా ఎంతసేపు ఏమిటి ఎంత బాగుంది ఎంత బాగుంది అంటాడు. ఏం బాగుంది అంటే ఇంటికి తగలేదు. ఎలా మనకి ఎందుచేత తగలేదు? నెయ్యి లేక.
నేను ఈ రెండు అనుభవించాలి. ఇవి రెండు అనుభవించిన తర్వాత ఏడు చేయాలి తనను ఎవడికి వాడికి ఇష్టం లేదు ఇక్కడ కూర్చోబెట్టాను. చూసావా తిరుపతి ఎంత బాగుందో, తిరుపతి ఈ పక్క వాడు పుడుస్తూ ఉంటాడు ఎంత బాగుందని. ఇప్పుడు ముద్దులా మొహం పెడతాడు. ఏమిటి బాగుంది సత్తున్నాం, కింద కాళీ పీకేస్తున్నాయి, నడుమ లాగేస్తుంది, ఎలా ఎంతసేపు ఏమిటి ఎంత బాగుంది అంటాడు. ఏం బాగుంది అంటే ఇంటికి తగలేదు. ఎలా ఇవ్వాలి, ఎందుకు చేత తగలేదు? నెయ్యి లేక. నెయ్యి ఏమిటి కావాలి? ప్రేమ. అది నీకు దాని ఎందు ప్రేమ ఉంటే అబ్బా అబ్బా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇంతసేపు కష్టపడి ఎవడు కూర్చోగలండి? 2 గంటల సేపు కూర్చుంటాం మనం అందరం. ఎంత విడివాళ్ళం. ఎవడైనా ఇలా మఠ కోసం కూర్చుంటారా? మనము కూర్చోం మరో చోటికి వెళితే. కానీ ఇక్కడ ఎందుకు కూర్చుంటాం? అండాలి కూర్చోబెడతాం. ఇంకే దేవుడి కావాలంటే నెయ్యి పోయాలి. కాబట్టి అన్నం, పాలు, నెయ్యి కలిపి ఒక తీయని పదార్థం చేస్తాము, అది తింటాం. ఇవాళ పొద్దున తిన్నాము. అసలు కథ ఏమిటో రహస్యం ఏమిటో ఇప్పుడు చెప్పుకుంటాం. పాశురం చూద్దాం. கூடாரை வெல்லும் சீர் கோவிந்தா உந்தன்னை பாடி பலகொண்டு யாம் பெரு சம்மானம் நாடு புகழும் பரிசினாக சூடகமே தோள்களையே தோளே செழிப்புவே பாடகமே என்றனைய பல்கவனும் யாவணியோம் ஆடைப்போம் அதன் பின்னே பால் சோறு மூட நெய் பெய்து முழங்கை வழிவார கூடியிருந்து குளிர்ந்து పేరోరపాయి. భగవంతుని యొక్క గొప్పతనం ఏమిటంటే ఎవ్వరు తను చేరకుండా ఉండని పట్టండి. అది ఆయన గొప్పతనం. మనతో ఎవరైనా దగ్గరికి రాకపోతే బాగుండని మనకుంటుంది. అందరూ రాకపోతే ఎవరు లేడు ఆయన. ఎవరైనా రారు రాము 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 అంటే వాళ్ళందరినీ ఇలాగులా రప్పిస్తాడు. ఇది భగవంతుని యొక్క స్వభావంలో విచిత్రమైన ప్రవృత్తి. మనకి అందరినీ దూరం చేసుకున్నారు ఉంటుంది. ఏమిటంటే ఎక్కడికైనా కలిసి ఉంటాం కుటుంబంలో. తండ్రిని ఒక చోట కాపురం పెట్టేదాం, పిల్లల్ని ఒక చోట పెట్టేదాం, 3 పిల్లలు అవసరం అయితే 2 చోట్ల కాపురం పెట్టేస్తారు. ఎందుచేత సుఖంగా ఒక్కడిగా ఉంటే మనకి సుఖం. ఆయనకు అందరితో కలిసి ఉంటే సుఖం ఆయనకి. కాబట్టి కలిసి ఉంటే సుఖం అనుభవించేవాడు ఆయన, విడి ఉంటే సుఖం అనుభవించేవాడు మనం. ఇది మన స్వభావాల్లో ఉన్న భేదం. ఇది మనం ఏం నేర్చుకోవాలి? కలిసి ఉంటే సుఖంగా ఉండడం నేర్చుకోవాలి. ఈ కలిసి ఉంటే సుఖంగా ఉండి నేర్పడం కోసం స్వామి పాపం ఎంత శ్రమ పడుతున్నాడో మన కోసమని. కాబట్టి ఆయన మొదటి పేరు చెప్తున్నారు ఈ భాషణంలో. కూడారై నీతో కలవని వారిని, వెల్లుం ఓడించి నీకు రొంగ తీసుకునేటువంటి ఏమిటి బాణాలతోట సీర్ కళ్యాణ గుణములతో ఏ మంత్రమైన గుణాలు గుణములు కానీ ధరిస్తే మనం చేరకుండా ఉండలేమండి. వాడితో చేరిపోతే కానీ ఉండలేము. కాబట్టి ఆడపిల్ల మగవాడు మంచి యుక్త వయసులో ఉన్నప్పుడు పురుషుడి యొక్క గుణాలు స్త్రీ వింటుంది, స్త్రీ యొక్క గుణాలు పురుషుడు వింటాడు. వాళ్ళని చూసుకోరు ఒకళ్ళు, ఎంత బాగుంటాడో అబ్బాయి నమ్మసరి మరి అంత అందంగా చెప్పలేమంటారు వీళ్ళు. వీళ్ళ దగ్గర ఆవిడ దగ్గర వాళ్ళ దగ్గర అబ్బా ఏమిటా పిల్లలు చూస్తారు, అనుభవం అప్సరస్ ఏమిటో ఎవరు తెలియదు. అలాంటి పిల్ల ఇప్పటికి ఎక్కడా చూడలేదంటారు. జరుగుతుంది. ఒకళ్ళు చూసుకోరండి. ఆ పిల్ల కావాలి, ఈ పిల్లడు కావాలి. ఎందుకు కలుగుతారు? మీకు దేనివల్ల? గుణములను విన్నందువల్ల కలుగుతుంది. కాబట్టి మనకి రుక్మిణీదేవి కావాలని పంపిస్తే ఆవిడ సందేశం పంపించింది ఆ బ్రాహ్మణ జిల్లా. శ్రుత్వా గుణాన్ భువన సుందర అంటుంది. ఓ అందగాడా, నీ గుణాలను విన్నానయ్యా, విన్నప్పటి నుంచి నీ మీదే నా మనసు ఉంది అంటుంది. అది మనకు కడగ. అంటే ఏమిటి చేరడానికి ఏమిటి ఆయన ఉపయోగిస్తాడు? గుణం. అక్కడ ఉన్నవాడిని ఇక్కడికి లాగాలంటే ఏమిటి ఉండాలండి? ఓ తాడు ఉంటే అక్కడి నుంచి వెళ్ళి ఆ తాడు ఇలా విసురుతాం, ఆ ఊరి పేక తగులుకుంటుంది. ఇక్కడ ఇలా లాగుతుంటే వాడే ఇలా పట్టుకుంటాడు. రోజు అది బిగిసిపోతుందని పట్టుకొని వాడే వస్తాడు. అలాగే భగవంతుడు ఏం చేస్తాడట, ఈ జంతువులని పట్టుకుందికి వేసాడు ఒక ఉత్సు లాంటి ఉత్సు వేశాడు మన మీద. ఏమిటా ఉత్సు? తాడు. తాడుకి సంస్కృతంలో పేరేమిటి? గుణం. గుణం అనేటటువంటి తాడు విసురుతాడు. గుణం అనే తాడు విసిరేసరికి అందులో పడిపోతాం. పొరపాటుగా కానీ ఎప్పుడైనా ఇక్కడి నుంచి ఇలా వచ్చిందో గుణం వచ్చిందంటే మెడకు ఉచ్చు పడ్డదే అనుకోండి. కాబట్టి నువ్వు భగవన్నామం అనాలని, భగవద్గుణం అనుకోవాలని అనుకుంటే వెంటనే పేకి గుణం అనే తాడు వేసి లాగేశాడు స్వామి. కాబట్టి ఆయన ఏం చేస్తాడు? తనకి దూరమై ఉన్నవారిని, కలవని వారిని కలుపుతాడు. వీటితో కూడారై కూడని వారిని, వెల్లుం ఓడించేటటువంటి షీర్ గుణములు. గుణములు కలిగినటువంటి వాడు ఎవడైనా గోవింద, గోవులను పొందినవాడు, గోవులు కలవాడు. ఇంతకంటే ఎంత ఉందండి? ఏమిటో తెలియదు ఏ గోవుకి. ఆ గోవులకి పిచ్చండి. స్వామి ఆ చెట్టు మీద కూర్చుంటాడు, కడిమి చెట్టు మీద, యమునా తీరంలో కూర్చొని పిల్లలు కూడా ఊపుతాడు. ఆయనకి ఆడపిల్లలు కావాలి. పాపం వయసులో ఉన్న ఆడపిల్లల కోసం దేవుడు అంటాడు ఆయన ఎక్కువ.
అంటే ఎవరి వయసులో నడపేరు ఇంత కామం కథ అనుకోకండి, చాలా అంత మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తుంటారంటే ఇది వెంటనే మనసులో దుర్బుద్ధి కలుగుతుంది, అందుకోసం మనం చూస్తున్నాం. ఇది మనం అందరము భగవంతుని వైపు పొందాలనే కోరిక నీకు కలిగితే పురుషుణ్ణి కోరే యవ్వనం వచ్చిన స్త్రీ అన్నమాట. మనం స్త్రీకి ఎప్పుడు కావాలి? పురుషుడు యవ్వనం వస్తే. యవ్వనం వస్తే స్త్రీకి పురుషుడు కావాలి, పురుషునికి స్త్రీ కావాలి. ఇప్పుడు పురుషుడు ఎవరు? కృష్ణుడు. ఆయనకి ఏం కావాలి? యవ్వనంలో ఉన్న ఆడపిల్లలు కావాలి. అంటే అర్థమేంటి? తనను పొంది అనుభవించాలనే కోరుకునేటటువంటి ఆత్మలు కావాలి. వాటి కోసం ఆర్తి చెందుతూ ఉంటాడు. ఎలాగైనా వాళ్ళని వశపరుచుకోవాలి. చూడండి, పిల్లలందరూ వెళ్ళిపోతూ ఉంటే ఇలా ఈల వేస్తారు, లేదా చప్పట్లు కొడతారు, మనం వెనక్కి తిరిగితే సంతోషిస్తారు. అంతే పాపం, ప్రయోజనం ఏమీ లేదు. ఇది ఏమిటండి? ఇది అంటే ధ్వని చేత ఆకర్షిస్తారు. ఆ ధ్వని చేత ఆకర్షించినట్టు స్వామి దేని చేత ఆకర్షిస్తున్నాడు? పిల్లలు కూడా ఊదేడు. ఓం భూ ఓం భువ ఓం శుభ 7 యావతులు ఉన్నాయి. అది ఈ సప్తస్వరాల్లో పలికిస్తాడు స్వామి. పలికితే మనం వాడికే చెంది వాడికే చేరితే కానీ ఉండలేనటువంటి ఒక స్థిరమైన బుద్ధి కలుగుతుంది. ఊదుతాడు. ఊదితే ఉండలేమే, పిచ్చెత్తి పరిగెత్తాం. మనం పరిగెత్తడం గొప్ప లేదండి. ఆవులు వీటన్నిటినీ ఏం చేస్తాడు? ఈ ఆడవాళ్ళందరూ పొద్దున్న నీళ్ల కోసమని ఆ యమునా తీరానికి వస్తారు. ఆవుల్ని కాస్తానంటాడు, విప్పుగా అయిపోతాడు. యమునా తీరంలో గడ్డి లేని ఇసుకలో పెడతాడు వీటినన్నింటినీ. ఎందుకంటే ఎందుకు గడ్డి ఉందా, ఏమైనా ఎముడు మేపుతాడు? ఆయనకి అక్కడ ఉండడం అవసరం. ఇందులో వస్తారు ఈ ఆడపిల్లలందరూ, యవ్వనంలో ఉన్న పిల్లలు. వాళ్ళు నీళ్ళ కోసం వస్తే వాళ్ళని చూడాలి, చెట్టు మీద కూర్చొని. దానికోసం కూర్చుంటాడు. పిల్లలు ఊపుతాడు. పిల్లలు ఊపితే ఏమిటి చేస్తాయి? ఆవులు ఆ కాస్తున్న 2 గడ్డి పరకలు కూడా తినకుండా బరం మీద కట్టిస్తాయి. ఇదే పాపం ఆ 20 వింటూ ఉండిపోతాయి. ఇంకా కాబట్టి మేసే వాటిని మేయకుండా చేసే శక్తి ఉంది స్వామికి. వేటికి? మనకి కాదండి, గోవులు. కాబట్టి గోవులను పొందిన వాడంటే అర్థమేంటి? జ్ఞానము లేనివి, పొందవలననే కోరిక లేనివి, పొందితే పొందేననే సంతృష్టి తెలియనివి, స్వామి నన్ను పొందించుకొని ప్రార్థన చేయనివి, తర్వాత కొని ఉపకార స్మృతి ఉన్నదా లేనివి, అటువంటి గోవులను విందా. ఏమీ తెలియనటువంటి పశువులు కూడా నీవేపు ఆకర్షిస్తున్నావే స్వామి. నాలాంటి వాళ్ళని చూడండి గోపికలు. అందుకోసం గోవింద అంటున్నారు. ఇంతదాకా గోవింద లేదండి. మీరు ఎప్పుడైనా చూసారా? ఈ పశువులు 26 అయిపోయినాయి, ఎక్కడా గోవింద లేదు. ఇవాళ గోవింద, రేపు గోవింద, ఎల్లుండి గోవింద. 3 సార్లు గోవిందనామస్మరణం చేస్తారు. కాబట్టి గోవిందనామలో ఉన్న గొప్పతనం ఏమిటి అంటే, భగవంతుని దగ్గర పొందడానికి నీదన్నదేమీ అక్కర్లేదు. వాడే నిన్ను తన వైపు ఆకర్షిస్తాడు. ఇది చెప్తుంది గోవిందనామం. కాబట్టి మనకి శంకర భగవత్పాదులు ఏమిటనమన్నారు? రోజు భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం 3 గోవిందలు ఆయనకి. మన ఆండాళ్ళ తల్లి ఇవాళ గోవింద, రేపు గోవింద, ఎల్లుండి గోవింద. ఇవాళ మొదట గోవింద, రేపు మధ్య గోవింద, ఎల్లుండి చివరి గోవింద. 3 సార్లు గోవింద అంటే వెంటనే వెళ్ళిపోతాడు, మరేం ప్రశ్న లేదు. కాబట్టి గోవిందేతి సదా ధ్యానం, గోవిందేతి సదా జప, గోవిందేతి సదా స్నానం, గోవింద సదా గోవింద కీర్తనం. ఎప్పుడు గోవింద 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 అన్నారు మన పెద్దలు. అదంటే ఏమిటండి లాభం? ఏమిటి? ఏది కావాలంటే అది వస్తుంది. కాబట్టి వీరి పిల్లలకి ఏమిటి చెప్తున్నారు? గోవిందనామస్మరణం చేస్తున్నారు ఇవాళ, రేపు, ఎల్లుండి. మొదట నారాయణనే నమక్కే వరైదర్వాన్ నారాయణనామని చెప్పారు. 2వ నాడు పాల్కడలు పయ్యత్రియంద్ర పరమనడిపాడి క్షీరసాగర సేన అన్నారు. 3వ నాడు ఓంగి ఉరగడంద త్రివిక్రమ అన్నారు. 4వ నాడు ఆదిమడైకన్నాపాసనంలో శరమజపోదని రామచంద్రుడిని స్మరించారు. 5వ పాసనంలో మళ్ళీ కృష్ణుడిని స్మరించారు. ఇంతే తప్ప ఎక్కడ గోవింద లేదు. ఇవాళకి జ్ఞాపకం వేరే. ఇంతసేపు వాళ్ళని కీర్తిస్తామిటి? ఎవడు మన కోసం వచ్చి మన మధ్యని తానుండి తన ప్రయత్నము చేతనే మనని తన వైపు ఆకర్షించుకుంటాడు అంటే గోవిందుడు కదా అయినా. మనకేం భయం? వాళ్ళ ధైర్యం వచ్చింది. అప్పుడు కూడారై వెల్లం సీర్ గోవిందా, నిన్ను కుల నివారణ కూడా నీ గుణముల చేత నీ వైపు ఆకర్షించి వశపరుచుకునేటువంటి గోవిందా. ఉందన్నై పాడి నిన్ను పాడటం అంటే ఏమిటి? నీ దానిని పాడి. నీ దాని అంటే నీ నామమును పాడి. పాడటం అంటే తెలుసును మీకు అందరికీ. ఇప్పుడు అయిపోయింది, చివరికి వచ్చేసి మళ్ళీ వస్తాను నేను అంటే అంటుంటే మీకు చికాగ్గా ఉంటుంది. పాడటం అంటే ఆ భగవంతుని యొక్క గుణములను లోపల మనసు లోపల స్మరించి ప్రేమించి ఎడతేక స్మరించినటువంటి ప్రేమతో స్మరణ లోపల నిండిన అనుభవం లోపల నిండిపోయి, బిందె నిండితే నీరు పైకి పడ్డట్టు నీ లోపల నుంచి ఒక వాక్ వస్తుంది. అది వస్తే అది పాట. పాట అంటే ఏదో కూర్చొని సరిగా మా పదని అటించడు తలకిదురుగా రాగాలు నేర్చుకున్న పాట కాదండి. భగవంతుని అనుభవము మనసార నిండి పొంగి వచ్చిన మాటకి పాటని పేరు. అటువంటి పాటని పాడలు దన్నై పాడి.
అసలు ఈ పాట మేము కాదు పాడాల్సిన వాడు, నువ్వు పాడాలి. మేము పాడలేదు చెప్పు, ఇవాళ మా ప్రారంభం వచ్చింది, కానీ అసలు నువ్వు వచ్చి మా వాకళ్ళకి రావాలి. ఎప్పుడైనా ఆడపిల్ల కోసం మొగాడి మిత్రుడు తిరుగుతాడా? లేకపోతే మగవాడి కోసం ఆడపిల్ల వెళుతుంది. ఎక్కడికి వెళ్ళే ఆడపిల్ల ఇంట్లోనే ఉంటుంది. వాడు వస్తావా ఇదంటే తిరుగుతూ ఉంటాడు. వీడికి వచ్చి కనిపిస్తుందో విధి వచ్చి కనిపిస్తుంది, ఎక్కడ కనిపిస్తుందో చూస్తూ ఉంటుంది. కాబట్టి ఎవడు వెళ్ళాలి వాకిటికి? ఆయన రావాలి, కృష్ణుడు రావాలి. మేము నీకోసం మేము వచ్చాం. అంతేది ఎంత మమ్మల్ని ఎలా మార్చావో చూడు. ఉడారై వెల్లుంసి గోవిందా నీ గుణముల చేత మమ్మల్ని నాగేశ్వరుడి దగ్గరికి, కానీ న్యాయంగా నువ్వు మా ఆగ్రహాలు చూసి మా విలాసాలు చూసి మా దగ్గరికి రావాల్సిన వాడి మేము వచ్చాము. వచ్చి ఏం చేశాము? నువ్వు మా ఇళ్ళవే వచ్చి మమ్మల్ని స్తోత్రం చేసి అలివేణి ఏదో కొండ వాళ్ళ పేరు పెట్టి ఒక్కొక్క పేరే పెట్టి పిలుస్తూ ఉండాలి. అలాంటిది మేము వచ్చి కృష్ణ గోవింద మేమనమా? ఉందన్నై నీవు చేయవలసిన పనిని మేము చేసి పాడుతున్నాం. ఉందన్నై పాడి మేము ఎందుకు అలా పాడుతున్నారు? పరై ఉంటుంది, మాకు కావాలి ఆ పర. ఆ పర నువ్వు తప్ప ఇవ్వలేక. అందుచేత మా పెద్దలందరూ వర్షం కావాలి. వర్షం కావాలంటే ఒక వ్రతం చేయాలి. వ్రతం చేయాలంటే పర ఉండాలి. కాబట్టి ఆ పర కావాలన్నారు వాళ్ళందరూ. పర పట్టుకుని వచ్చి స్నానం చేసిన తర్వాత శంఖాలు ఊదిన తర్వాత దీపాలు పట్టుకుని అవన్నీ నేను చెప్పి వాళ్ళ ఇష్టంతో పట్టుకొని అప్పుడు ఒకసారి పర ఇలా ఉండే కట్టుకొని రోగిస్తే వర్షం పడిపోతుంది. ఏమిటి కథ? కథ కాదు, నిజం. ఆనాడు వర్షం పడ్డది. మన గోపికలు వ్రతం చేశారు, రేపల్లిలో వర్షం పడ్డది. ఇది ఇప్పుడు నిజమే. ఏమిటవుతుంది? నీ లోపల భగవంతుని యొక్క కారుణ్యం అనే వర్షం పడుతుంది. ఎప్పుడు పడుతుంది? ఇదిగో ఈ క్రమంలో మీరు నడిస్తే ఒకసారి భగవంతుడు నీ యందు విశేషమైనటువంటి అనుగ్రహం వర్షిస్తాడు మీద నుంచి. కాబట్టి భగవంతుని యొక్క కారుణ్యం అనేటటువంటి వర్షం మన మీద పడాలి. పడ్డానికి ఏం చేయాలి? పర ఉండాలి, పాడాలి. పర పాట రెండు రావాలి. పర అంటే ఏంటి? ఏ పని చేస్తున్నా వాడే చేయిస్తున్నాడు. ఏ పని చేస్తున్నా వాడి పని, ఏ పని చేస్తున్నా వాడి కొరకే అని నీ లోపల తెలిస్తే, వాడి గుణాలని ఒక్కసారి స్మరిస్తే, ఒడలు మరచిపోతే, లోపల నిండిపోతే, ప్రేమ పొంగి బయటికి ప్రవహిస్తే అప్పుడు ఏమవుతుంది? దాని పేరు పాట. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? నీలో నీవు లేవు, వానిలో నీవు చేరేవు. చేరితే ఏమవుతుంది? వాడు ఎవరి కోసం వర్షిస్తాడంత ప్రేమిస్తే. ఇందులో ఏమనిస్తుంది? వర్షం పడుతుంది. మేము పాడి పరకుంటూ ఈ గుణములను పాడి పర అనే వాద్యాన్ని స్వీకరించడానికి వచ్చామయ్యా. పాడి పరకుంటూ సరే అలాగే పాడండి, పడిస్తా ఉంటాడేమో. కాదు, మాకు ఒక సమ్మానం చేయాలి. ఇంకా డిమాండ్ ఎంత బాగుంటుందో దగ్గరికి వచ్చిన కొద్ది డిమాండ్స్ పెరిగిపోతున్నాయి మనకు. యాం పేరు సమ్మానం, యా మేము. ఏమిటి మేము? అహంకారం. మేమంటే ఎవరండి వచ్చారు? మేమండి అంటే మేమంటే మేము రావడం మీ అదృష్టం. లేకపోతే నువ్వు రావాల్సింది మా విధులకి. మేము వచ్చాం. మేమంటే ఎవరు అంటే నారాయణని నమక్కే పరైదరువానని మొదటి భాషలో అన్నాము. నారాయణుడే మనకే పరయిస్తాడు. ఆ మనమంటే ఎవరు? జ్ఞాపకం పెట్టుకుంటుండే. ఎప్పుడైనా మనం అన్నప్పుడు ఎవరిని అనాలి? వాడు తప్ప వేరొకటి సాధనము లేదని, వాడు తప్ప వేరొకటి నాకు ఫలము లేదని నమ్మిన వారెవరో వారు మన గోష్ఠిలో. బట్ ఆండాడు గోష్ఠిలో చేరాలంటే ఏమిటో రెండు ఉండాలి. ఒకటి మనం అనుకోవాలంటే గుణాలు సమంగా ఉండాలంటే మనం అనుకుంటారు. వాళ్ళు ఫ్రెండ్స్. ఏమిటి ఫ్రెండ్స్? ఒకలాంటి భావాలు ఉంటాయి. ఎలాంటి భావాలు? సినిమా వెళ్ళినాడు సినిమాలు, పేకాట అంటే పేకాట, జూదం అంటే జూదం, మరొకటి అంటే మరొకటి. అలాగే కలిసిన వాళ్ళని ఏమిటంటారు? మనం అనుకుంటారు. ఎవరైనా మనం ఎప్పుడు పోతామో అడుగుతారు వాళ్ళు. ఇప్పుడు అలాగే మనం ఏమిటన్నా మనం అన్నారు. ఎవరి మనం అంటే భగవంతుడే తప్ప వేరొక సాధనం మనకు లేదు. భగవంతునే తప్ప వేరొకటి పొందవలసినది మనకి లేదు. అది నమం. అది ఇక్కడ యాం మేము. అయితే మరి మీకు ఏమీ ఎక్కర్లేదంటున్నారు. సమ్మానం ఏమిటి? మనకి ఏమి ఎక్కర్లేదు. సమ్మానం ఏమిటి? నన్ను ఆశ్రయించిన వారు కోరికలు కోరరు. నన్ను ఆశ్రయించిన వారు నన్నే కోరుతారు కదా. మీకు ఏదో సమ్మానం ఉన్నారు. ఏమిటి సమ్మానం? అయితే మీరు ఈ వ్రతం లోకంలో కీర్తి పొందడానికి చేస్తున్నారా? వర్షం కోసం చేస్తున్నారా? వర్షము కాదు, కీర్తి కాదు, నువ్వు కావాలి. అందుచేత మేము పొందవలసిన సమ్మానం చెప్తారు ఇప్పుడు ముందు. అది మామూలుగా చెప్పరండి. ఎంత అందంగా, ఎంత రహస్యంగా స్త్రీ యొక్క ఉండేటువంటి వాగ్వైభవాన్ని అంతని ప్రదర్శిస్తుందని ఆండాడికి ఎంత నేర్పుతో చెబుతుందో. మాటలో చూస్తే పైకి ఏమి తప్పు ఉండదు, చూస్తే అది అర్థం కాదు. నాడు పుగడు పరిశీనాలు మేము పొందవలసిన సమ్మానం లోకమంతా ప్రశంసించాలి. తమరు సమ్మానం పొందాక తమ సమ్మానం ఏమి సభండి, ఏమి సమ్మాన సభండి, ఇంత బ్రహ్మాండంగా అందరూ కీర్తించాలి. ఎందుకు ఇది? వాళ్ళ కీర్తి వాళ్ళ పొగడ్డం నీకు ఎందుకు అవసరం? నీకేమీ అక్కర్లేదంటున్నావు అంటే అందరూ పొగడాలి. ఎందుకు పొగడాలి? దీనికి ఒక కథ జ్ఞాపకం పెట్టుకుంటున్నారు మన పెద్దలు. పూర్వం ద్వారకా నగరంలో శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నారట.
ఆయన అంతఃపురంలో కూర్చున్నాడు. అక్కడ రుక్మిణీదేవి కూర్చుంది ఒకవైపు, ఆవిడ ఒళ్ళో తలపెట్టుకున్నాడు. ఇప్పుడు పాదాల దగ్గర ద్రౌపదీదేవి కూర్చుంది, ఆవిడ ఒళ్ళో కాళ్ళు పెట్టుకున్నాడు, ఆవిడ చెల్లెలు పెట్టుకున్నాడు. పక్కనేమో అర్జునుడు కూర్చున్నాడు, మాట్లాడుతున్నారు. మంచి గోష్ఠి కాలక్షేపం మంచి అంతరంగంగా రహస్యంగా జరుగుతుంది. అప్పుడు అక్కడ హస్తినాపురం నుంచి సంజీవుడు వచ్చాడు. ఏమిటి ఏదో రాయవారం వ్యవహారాలు ఏవో మాట్లాడడానికి వస్తే ఈయన ఏమిటి కాపలా పెట్టినప్పుడు ఏమి చెప్పాడు, ఎవరు వచ్చినా లోపలికి రానివ్వద్దు అని చెప్పాడు. మేము ఏకాంతంగా మాట్లాడుకుంటున్నా, ఎవరు వచ్చినా రానివ్వద్దున్నాడు భగవానుడు. సరైన ద్వారపాలకుడు అడ్డేశాడు. అడ్డేస్తే లోపలికి వచ్చి చెప్పాడు, ఇలా సంజీవుడు వచ్చాడు, కానీ మరి మీరు ఏకాంతంగా ఉండి వస్తున్నారు కదా, అందుకోసం ఆపేశాను, బెబ్బే లేదా పని రాని అన్నాడు భగవానుడు. అంటే వాడిని వదిలేశాడు. వదిలేస్తే ఆయన వచ్చేస్తున్నాడు. చూశాడు, ద్రౌపదీదేవి ఒళ్ళో కాళ్ళు పెట్టాడు, రుక్మిణీదేవి ఒళ్ళో తలపెట్టుకున్నాడు. ఆడది మగాడు ఆడది కూర్చొని ఆవిడ ఒళ్ళో తలపెట్టు కొడుకుడు ఎవరైనా పెద్దలు వస్తే బాగుంటుందండి, వెంటనే డబ్బులు అంత తీసేస్తాం, లేచిపోతాం. అలాగే పై ఆడదానికి ఒళ్ళో కాళ్ళు పెట్టుకుంటే ఎంత బాగుంటుందో అది లేచిపోవాలి. ఇద్దరు భక్తున రుక్మిణీదేవి ద్రౌపదేవి లేచిపోవడానికి సిద్ధపడుతున్నారు. కూర్చోండి అన్నాడు స్వామి. కూర్చోండి ఇంకా అక్కడ కూర్చోమన్నా. ఎందుకో తెలియలేదు. ఆయన వచ్చాడు, చూశాడు. చూసిన తర్వాత దించి వెళ్ళాడు. వెళ్ళి చెప్పాడమ్మ, మన గొప్ప మురుక్కుపోయిందయ్యా. ఎందుచేత అర్జునుడి మీద కృష్ణుడికి ఉన్నంత ప్రేమ ఎవరి మీద లేదు. ఆయన భార్య ఆయనకు ప్రాణం, ఆవిడలో కాడు కొట్టుకోలేంత స్వతంత్రం. ఆయన పక్కన ఉండగా తన భార్య ఒళ్ళో తలగొట్టుకొని పడుకోనేంత చనవు వారికి. కాబట్టి భార్యతో ఏకాంతంగా వాళ్ళు పక్కన కూర్చుంది పిలిచేటప్పుడు ఎంత డియరెస్ట్ ఫ్రెండ్ కావాలి. కాబట్టి వాళ్ళు చాలా అంతరంగుడిగా, ఇంకేత అర్జునుడికి తోటి యుద్ధం చేస్తే మనకేమీ లాభం లేదు అని వీడు చెప్పాలి. అందుకు వీడిని రమ్మన్నాడు. ఎందుకని వీడు వచ్చి చూస్తే అబ్బాయి లాభం లేదు, దుర్యోధన ధృతరాష్ట్ర వాళ్ళతో మాత్రం ఎంత మాత్రం యుద్ధం వద్దు, కృష్ణుడు పరిపూర్ణంగా వాళ్ళకి లొంగిపోయినాడు. కేవలం వాళ్ళకి పిచ్చి ప్రేమ పెట్టుకున్నాడు. ఏమో వద్దని చెప్పేయాలి వీడు. అందువల్ల ఏం చేయాలి, మనకి మనం ఏదైనా ఒక మంచి పని చేసినప్పుడు వాళ్ళు వస్తున్నారని చక్కకండి మనం శాస్త్రనామం చదువుతూ ఉంటాం. ఎవరైనా వస్తారు మన ఇంటి ఆపేస్తాం. ఎందుకని అలా దగ్గర బహుమాట మనం శాస్త్రాన్ని చదివితే బాగుంటుందా, ఏదో ఇప్పుడు వాళ్ళతో కలిసి ఏవో లోకాశ్రమాన్ని మాట్లాడుకోవాలి. కానీ ఇప్పుడు ఏదో టీవీ వేసుకోకుండా మన శాస్త్రనామం వీళ్ళు వచ్చి విరివాళ్ళంటే అనుకోరు వాళ్ళు. మనం అందరం తప్పుడు ఆపేసి తర్వాత చదువుకున్నాను అందరూ తండ్రి తల్లి అందరూ మానేస్తారు. ఎంత బుద్ధిహీనమో చూడండి. స్వామి నేర్పాడు, నువ్వు చేసే మంచి పని 10 మందికి తెలిసేలా చేస్తే వాళ్ళు కూడా ఇలాంటి మంచి పని చేస్తే మనం మంచిది అని గుర్తించి వాళ్ళందరూ ఆ మార్గాన్ని అవలంబిస్తారు. ఇక్కడ కృష్ణుడితో స్నేహం చేసుకుంటే మంచిదని వారు కూడా మన వైపు వస్తారు దీనివల్ల. అంతేనే కానీ మనం కాళ్ళులా తీసి తల తీసేసి కూర్చుంటే మనమెంతో వాళ్ళు అంతే అనిపిస్తుంది వాళ్ళకి. అలా ఉండకూడదు. భగవంతుడు మనకైనా సన్నిహితుడో అని వారికి తెలియాలి కనుక మనం ఎప్పుడైనా ఒక భగవత్ సంబంధమైన కథ చెప్పుకుంటున్నా, భగవత్ సంబంధమైన కీర్తనలు పాడుకుంటున్నా, ఒకరు వస్తే మొహమాట పడి మానేకండి. మరేమిటి హాయిగా చదవండి. వాళ్ళు ధరిస్తారు, లేదా వాళ్ళకి ఇష్టం అయితే వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినారా మన అదృష్టం, కూర్చున్నారా వాళ్ళ అదృష్టం. కాబట్టి అది ఎప్పుడు చేసినా మంచి పనిని మనం అందరికీ తెలిసేలా జరగదు. నాడు పోషం పరిశిన లోకమంతా ప్రశంసించేటువంటి విధంలో నన్ను బాగా చేయాలి. స్వామి మాకు సన్మానం ఎంత కండిషన్లో ఈ పిల్లలు చూడండి, సన్మానం చేయాలట. ఆ సన్మానం కూడా లోకమంతా మెచ్చుకునేటువంటి విధంలో చేయాలట. బాగా చేయాలట. బాగా చేయడం ఏమిటి అంటే నువ్వు తీసుకొచ్చి ఆ దండ ఏదో మా మెళ్ళ వేసేస్తే మా పనికిరాదు. మరేమిటి చేయాలి? ఆనాడు రామావతారంలో శ్రీరామ పట్టాభిషేకం అయిన తర్వాత ఆంజనేయ స్వామి పాదాల దగ్గర కూర్చుంటాడు ఎప్పుడు. స్వామి ఆయనకి గొప్పలు అక్కర్లేదు, వినయమే. అంత గొప్పవాడు వచ్చి పాదాల దగ్గర కూర్చున్నాడు. అందరికీ కానుకలు ఇచ్చేశారు. పట్టాభిషేకం అయిపోయింది. గిఫ్ట్స్ ఇస్తుంటాం చూడండి, ఇచ్చేశారు అందరికీ. ఎవరికి సుగ్రీవుడికి ఇచ్చేశాడు, వాటికి బాణాలు ఇచ్చారు, అందరికీ అయిపోయింది. సరే ఆంజనేయ స్వామి కూడా బట్టలు ఇచ్చేశారు, ఎల్లటి బట్టలు ఆయన ఇష్టం ఇచ్చేశారు. అన్నీ అయిపోయిన తర్వాత ఇంద్రుడు ఒక ముత్యాల హారం పంపించాడు రామచంద్ర ప్రభు కానుకగా. అయితే ఆ మెళ్ళో వేశాడు. వాయుదేవుడు తెచ్చి వేసుకొని కూర్చున్నాడు. సీతమ్మకి ఇంతకు ముందే ఒక ముత్యాల హారం ఇచ్చాడు, కానీ మళ్ళీ ఈ హారం పట్టుకుంది. ఆవిడ ముత్యాల హారం మళ్ళీ ఈ హారం తీసి ఆవిడ మెళ్ళో వేసేసాడు. వేసేస్తే సీతమ్మ చేతిలో తీసి పట్టుకొని వీరస్వామి గారిని ఎప్పుడైనా చూస్తూ ఉంటారు. వారి మెళ్ళో మాల వేయగానే ఇలా పట్టుకుంటారు. ఎవరి మెళ్ళ వేయడం చూస్తూ ఉంటారు. చూస్తే ఎవరికి వారు అనుగ్రహంలో పాత్రలు అవుతారో వారు వచ్చేలా కనసంఖ్య చేస్తారో ఏం చేస్తారో మీకు తెలియదు. వారు వెళతారు, వెళ్ళవరిస్తారు. ఇది విచిత్రమైన సన్నివేశం. అలాగే సీతమ్మ అందరి వైపు చూస్తోంది, ఎవరికి ఇవ్వనా అని ఆలోచిస్తోంది. రామచంద్ర ప్రభు చూశాడు, పాపం అభిప్రాయం ఎవరికి ఇవ్వాలా అని ఆలోచిస్తోందని ఆయన చెప్పాడు. ఎందుకు ఆ బెంగ పెట్టుకుంటాం, ప్రదేహి
ఇచ్చే అన్నమాట. ఇచ్చేయడానికి ఆలోచిస్తుంటే ఇచ్చేయి ప్రదేహి ఇచ్చేయి ఏమని పిలిచాడు ఆయన పేరు సంబోధన పిలుస్తున్నాడు. సుభగే అంటే సుభగే అంటే భర్త యొక్క ప్రేమను పొంది ఉన్నదాన్ని సౌభాగ్యవతి అంటారు. సౌభాగ్యవతి అంటే భర్త యొక్క ప్రేమను పొందిన స్త్రీకి సౌభాగ్యవతి. కాబట్టి సౌభాగ్యవతి అని అర్థం. సౌభాగ్యవతి అని పిలిచాడు. సుభగే అంటే నా ప్రేమను నీకు లభింపజేసిన వాడు ఎవడు? వీడు లేకపోతే నువ్వు నేను కలుద్దుమా? నువ్వెక్కడో లంకలో నేను ఇక్కడ ఉందుము. నిన్ను నన్ను కలిపినటువంటి వాడు ఈయన కనుక ఎవరికి ఇస్తానని ఆలోచిస్తాడు. సుభగే అన్నాడు. కాబట్టి బోధపడదేమో మళ్ళీ నీకు బెంగ వేసిందేమో ఇంత పొరపాటున ఎవడి మళ్ళీ పడేస్తుందో కాబట్టి సుభగేహారం ఎస్య తుష్టాసి నీకు ఎవరి విషయంలో మనసులో లైటింగ్ మంచి సంతృష్టి కలిగితే వాడికి ఇచ్చి ఎస్య తుష్టాసి ఎవరి మీద సంతోషం కలిగితే వాడికి ఇచ్చి అన్నాడు. బాగు మా మంచి ఎందుకు ఈ చెప్పడం ఆయన ఎవరికి సంతోషం కలిగితే వాడికి ఇచ్చి నేను అనుకోలేదు. నాకు అదే అభిప్రాయం. ఎవరికి ఇవ్వాలనేది ఆ సంతోషం కలిగించినారు ఎవరిని అంటే ఇప్పుడు చెప్తున్నాడు. ఏవి 3 క్వాలిఫికేషన్ చెప్తున్నాడు. ఈ 3 ఎవడికి నీకు బాగా పరిపూర్ణంగా ఉన్నది నీకు నచ్చితే వాడికి ఇచ్చి. ఉద్యోగాల్లోనూ మనవాడికి ఉద్యోగం రావాలనుకుంటా ఉంటుంది పెద్ద ఆఫీసర్లో అనుకుంటే ఏమిటి చేస్తారు? మనవాడికి ఒక్కటే ఉన్నటువంటి లక్షణాలు కొన్ని వేస్తాం. చాలా పండవలను 55 ఏళ్ళు నిండవలను ఇటువంటి లక్షణాలు వేస్తే మనవాడికి వెళ్ళదు ఉద్యోగం. ఎవడే అప్లై చేయలేదు ఎవరు వస్తారు వాడు అప్లై చేస్తాడు ఎవరికైనా మనం ఇచ్చేవచ్చు. అలాగే నేను చెప్తున్నాడు పౌరుషం విక్రమ బుద్ధి ఈ 3 ఎవరిలో పరిపూర్ణంగా నీకు సంతృప్తి కలిగిస్తే వాడికి ఇచ్చి. పౌరుషం ఆయన మంచి పౌరుషం గలవాడు ఎవడు, పరాక్రమం గలవాడు ఎవడు, మంచి బుద్ధిమంతుడు ఎవడో వాడికి ఇచ్చేయమన్నాడు. ఎవరికి వెళ్తుంది ఆలోచించండి రామాయణంలో? ఎవరికి వెళ్ళదు. మన ఆంజనేయుడు వెళ్తుంది. పౌరుషం అయిందే, పరాక్రమం అయిందే, బుద్ధి అయిందే. వెంటనే అమ్మమ్మని ఆలోచించలేదు. దదవు సా వాయుపుత్రాయ పాదాదిని కూర్చున్నాడు ఆంజనేయ స్వామి. ఆయన మెళ్ళ పడేసి అలా ఇప్పించాలి. నువ్వు నీ చేతితో ఇవ్వకూడదు. నీ చేతితో ఇస్తే అందరికీ ఇచ్చినట్టు లాంఛనంగా ఇచ్చినట్టు ఉంటుంది. నువ్వు ఆమెకి ఇచ్చి ఆమె ఎవరికి ఇవ్వడమో ఆలోచిస్తూ ఉంటే కొన్ని గుణాలు చెప్పి ఇవడికి ఉంటే వాడికి ఇవి అంటే ఆవిడ చేతితో వాడి మెళ్ళో వేసింది ఆంజనేయుడికి. అలా మా మెళ్ళో వేయించి మా గోపాలం చెప్పావిడికి ఇలాంటి వాడు ఎవడో వాడికి ఇవి అంటే అప్పుడు నాకు ఇస్తే తల్లి అది మా గుణం రాగా మాకు సమ్మానం నాడు పుహుడు పరిశీన నన్ను రాగా ఏమిటేమిటి కావాలి? చూడగమే తోళ్వడయే తోడే చెవిప్పువే పడగమే. నిన్న లిస్టులో 6 ఇవాళ లిస్టులో 5. ఏమిటి స్త్రీలకి సాధారణంగా పెద్ద ఇష్టం? నగలు, నెక్స్ట్ శారీస్. అంటే 2 కోరుతాం. ఇప్పుడు కూడా స్త్రీల విద్య కోరేటువంటి ఏమిటి? ముందు నగలు కావాలి, తర్వాత చీర కావాలి, అప్పుడు భోజనం లేకుండా పెద్ద బాధపడమండి. అసలు లేకపోయినా ప్రమాదం లేదు. ఏదో అంటే ఒక మంచి అందమైనటువంటి రకం పొల నెక్లెస్ ఒకటి ఉండి మంచి చీర పట్టు చీర ఒక 5,000 4,000 ఖరీదైంది ఉంటే సరే విధిలో వెళ్ళిపోతే మనంత వాడు లేదు. ఇంట్లో అప్పటికి సాపాట్లు అయిపోయినా పెద్ద బయట అనిపించదు. అంటే మనకి కావాల్సింది ఏమిటి అంటే మొదటిది సన్మానంలో ఆభరణాలు కావాలి. చెబుతోంది మన తల్లి అలంకార తల్లి ఏం కావాలి మాకు అంటే చూడకమే ఉంది. చేతులకు గాజులు కావాలి, తోళ్ళు వడయే భుజాలకి ఇక్కడ పెట్టుకునేటువంటి దండగడియాలని పూర్వం ఇక్కడ పెట్టుకునే దండకి ఈ దండకి పెట్టుకునే కడియం కనుక దానికి దండ కడియం అని ఇక్కడ పెట్టుకునేవాడు. ఇప్పుడు మానేసేవాడు కూడా ఇప్పటికీ ఉన్నాయి. ఇలా 1 కిలో ఏవో పెట్టుకుంటూ ఉంటారు. కాబట్టి ఇవి తోళ్ళు వడయే తోడే చెవికి కిందని పెట్టుకునేది మీదని పెట్టుకునేది 2 పెట్టుకునేవారు మనకు. ఇప్పుడు ఉన్నాయనుకోండి అక్కడక్కడ. కానీ కిందని పెట్టుకునే దానికి దుద్దని పేరు, మీదని పెట్టుకునేదానికి కర్ణపూలు అని పేరు. ఈ కిందని మీదని 2 కన్నాలు ఉంది పూర్వం. ఆ 2 కన్నాలను 2 పెట్టుకునేవారు. పువ్వులు అడిగిగా సూర్యుల మీదకి చేసి ఈ చివర పెట్టుకునేవారు. మీరందరికీ ముసలి వారికి తెలుస్తుంది. ఇప్పుడు మనకి తెలియదు కానీ పుట్లేమానేసాం మనం. ఇప్పుడు మనకు ఎక్కడ లేకుండా పోయింది. కానీ మొగాడికి కుట్లు ఉండేవి, ఆడవారికి కుట్లు ఉండేవి, అందరికీ చివరి కుట్లు తప్పదు. అలాగా తోడు చెవి పువ్వు అంటారు. తోడంటే చెవి కింద పెట్టుకునే ఆభరణం, చెవి పువ్వు అంటే పైన పెట్టుకునే ఆభరణం. ఇవి కావాలి. చూడగమే తోళ్ళయే తోడే చెవి పువ్వే 4 అయినాయి. ఇంకా ఆఖరికి ఏమిటి కావాలి? పాడగమే. కాళ్ళకు పట్టీలైనా ఉండకపోతే బాగుంటుందండి. మరి వట్టి బూడి కాళ్ళతో పెడితే బాగుంటుంది కనుక కాళ్ళకి ఏమిటి కావాలి? పాడగమే. పాడగం అంటే కాలికి వేసుకునేటువంటి ఏదో పావుజావో లేదా నూపురం ఏదో ఆ కాళ్ళలో పెట్టుకునేటువంటి ఒక ఆభరణం కావాలి. కాబట్టి పాదాభరణం కావాలి, కర్ణాభరణములు 2 కావాలి, తర్వాత భుజమునకు బాహువుకు ఆభరణం కావాలి, హస్తమునకు ఆభరణం కావాలి. ఇవి 5 మంది ఇవ్వాలి. స్వామి నమ్ముకుంటున్నాడు. వీళ్ళు అర్థం తెలిసిపోతుంది స్వామికి. తెలిసిపోయి తోడు పాడగమే ఎన్ అనయ. ఇవి ముందు ముఖ్యం. ఇలాంటివి ఎన్నో అనయ ఇలాంటివి
పల్ కలనం, ఒకటి కావయా పల్, అనేకములైన కలన్ ఆభరణములు, పల్ కలనం ఇవన్నీ మాకు ఇవ్వాలి. కాబట్టి పాడగమే ఎన్ననయ పల్ కలనం. ఇవి యాం అని ఓం యాం మేము, ఎప్పుడు మేమంటూ ఉండాలి మనం స్వామి వెళ్ళినప్పుడు. అంటే మనం అంటే ఎవరు తెలిసిపోవాలి, మనం ఒక్కళ్ళం కాదు, ఇలాంటి వాళ్ళని చాలా మంది ఉన్నాం మనం. కాబట్టి యాం ఎప్పుడు ఏది కోరినా అందరి కోసం కోరండి, ఏది అనుభవించినా అందరూ కలిసి అనుభవించండి. ఇది మన భగవత్ సిద్ధాంతం. అంతేకాని ఒక్కడికి కావాలని కోరడం, ఒక్కడు అనుభవిస్తాడని అనుభవిస్తే అది మన సంప్రదాయానికి విరుద్ధం, అలా అనుభవించకూడదు. కాబట్టి మేము మేము అంటూ ఉంటారు. అని ఓం, అని ఓం అంటే అలంకరించుకుందాము. సరే, తర్వాత ఇంకా ఏమిటో లిస్ట్ పూర్తి చేసేయండి. మరొకటి ఉంది స్వామి, అదేమిటి ఆడ ఉడుపోం. ఆడ అంటే చీర, ఆడై చీరను ఉడుపోం ధరిత్తము. మాకందరికీ తమ చీర ప్రసాదించారు, అవి మంచి పట్టు చీర ఇస్తే కట్టుకుంటాం. సరే, మరొకటి ఏమిటిది అదని పిన్నే నగలు పెట్టుకొని బట్ట చీర కట్టుకున్న తర్వాత అప్పుడు టేబుల్ మీదకి వచ్చి కూర్చుంటాం. అప్పుడు డిష్ ఏది పెట్టాలో అది పెట్టాలి. మనకి ఎలాంటిది కావాలి, మళ్ళీ దానిలో డిష్ వాళ్ళు భార్య ప్రిస్క్రైబ్ చేస్తున్నారు ఇలాంటిది కావాలని. ఏమిటుండాలయ్యా, పాలు, సోరు, మూడ, నెయ్యి, పెయిదు. పాలు, సోరు అంటే అన్నం. ఇవి రెండు మూడ మునిగిపోయి ఎలాగ నిలిగిపోయాలి. అన్నం వండండి, అన్నం పాలు కలిపి వండండి. ఇవి రెండూ కలిపిన పదార్థంలో నెయ్యి పోస్తే మరి దాని లోపల కనపడకూడదు అన్నం. ఆ మెతుకులలో మీదని నెయ్యి కాదు, నెయ్యిలో మునిగి ఉండాలి నెయ్యి అన్నం, పాలు అన్నం. అంటే పాలు, సోరు, మూడ మునిగిపోయేటట్టుగా నెయ్యి, పెయిదు, నెయ్యి పోసి. ఎంత నెయ్యి పోయాలో తెలుసా? మామూలుగా పైకి తడితే కలిగి పోస్తాం, అలా కావాలి. ముడంకై వడివార. ముడంకై అంటే మోచేయి, కై అంటే చెయ్యి, ముడంకై అంటే మోచేయి. మోచేతి గుండా ఇలా తిరుగుతుంటే ఇలా జరగడం కాలిపోతూ ఉండాలి. ముడంకై వడివార. అయితే అలాగే సరే ఇస్తాం, పట్టుకొని మీరు ఆ గదిలో పూజ చేసుకోండి, పనికిరాదు. కూడి ఇరుందు, నువ్వు మాతో రావాలి, మేము నీతో కలిసి కూర్చోవాలి. టేబుల్ మీల్స్ అందరం కలిసి ఉండాలి. బట్ అందరం కలిసి టేబుల్ మీల్స్ పనికిరాలని జ్ఞాపకం పడి ఎప్పుడు తినకూడదు మనం. అంటే అది ఎవడి కుర్చీ ఒకటి కుర్చీ, రెండో వాళ్ళకి తగలదు. అలాగే ఇప్పుడు ఇలా కూర్చున్నట్టు కూర్చోలేదు, ఒకళ్ళు వాళ్ళకి తగులుతూ ఉండాలి. మన మధ్యలోకి ఇష్టపడి ఉండాలి. ఆయన వాళ్ళు మనకి తగులుతూ ఉండాలి, మన వాళ్ళు ఆయనకి తగులుతూ ఉండాలి. ఓహో, ఏమంటామో ఆ సన్నివేశం. రాసలీలలో స్వామి అనుభవించాడు స్త్రీలతోటి. అదే అడవిలో సంతులు కుడిచినప్పుడు గోపబాలుడితో అనుభవించాడు స్వామి. ఆ రెండు సన్నివేశాలు తలుచుకొని మన పెద్దలు పొంగిపోతారు. స్వామి ఏమిటది? అంగనా మంగనా మంతరే మధవం 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 చందరే నంగరా ఇత్త మాకల్పితే మండలే మధ్యగ సంజగో విడునా దేవకీనందన అని స్వామి అన్నాడు. పొంగిపోయి పిల్లనలో కూర్చు ఉంటే యువతల పక్క ఒక ఆమె, యువతల పక్క ఒక ఆమె, మళ్ళీ ఆవిడికి అవతల పక్క మళ్ళీ కృష్ణుడు, అవతల పక్క మళ్ళీ అమ్మ. ఇలా అక్కడ ఉన్నారండి మొత్తం హారం. చూడండి, వజ్రాలు, ముత్యాలు ఇచ్చి దండ కూర్చున్నట్టు కూర్చేశాడు స్వామి రాత్రి, మంచి వెన్నెల రాత్రి. అలాగా కూడి ఇరుందు, మాతో నీవు, నీతో మేము, మాలో మేము, అందరము కలిసి ఏమిటి చేయాలి? కూడెందు, దాన్ని పుచ్చుకోవాలి. ఆ పదార్థాన్ని పుచ్చుకుంటే ఏమవ్వాలి? లోపల చల్లగా ఉండాలి. పాశం తింటే తలబడుతుందా? ఐస్ క్రీమ్ తింటే తలబడుతుందా? ఐస్ క్రీమ్ తింటే తలబడుతుంది మనకి కాదండి. పాశం తింటే చల్లబడాలి. ఎప్పుడు చల్లబడుతుంది నీకు? అది నీకు చాలా భోగ్యము, ప్రియము అనేటటువంటి భావము నీ మనసులో కలిగింది. బా అబ్బా అంటావు. ఈ అబ్బా అబ్బా అనిపించాలంటే బాధ చేత అబ్బా కాదు, ఆనందము చేత అబ్బా. అటువంటి ఆశ్చర్యమైనటువంటి ఒక అనుభవం కలిగించాలి మాకు స్వామి అని ఇవాళ భాషలలో గోపికలు తమకు పొందవలసినటువంటి భోగాన్ని చెప్తున్నారు. ఇది మన ఉపనిషత్తులలో చెప్పినటువంటి బ్రహ్మానుభవం, రాసలీల బ్రహ్మానుభవం, గోపబాలుడితో చదువుకోవడం బ్రహ్మానుభవం అని భాగవతంలో సుఖయోగి పరీక్షిత్తుకి చెబుతూ ఆ గోపబాలుడు అందరితోటి కలిసి కూర్చున్నాడు స్వామి. అందరూ ఎవరు తెచ్చుకున్న అన్నం, పెరుగు, అన్నం అన్ని చేతుల్లో పెట్టుకున్నారు. పిల్లలందరూ కూర్చున్నారు. ఎలా కూర్చున్నారో తెలుసా? కూర్చున్న సరే ఎలా ఏర్పడ్డారో, మధ్యలో కృష్ణుడు నిలబడ్డాడు. చుట్టూ ఇలా పంక్తులు తీర్చి కూర్చోకూడదండి, మధ్యలో నిలబడి ఇలా సర్కిల్స్ ఏర్పడ్డారు. ఇలా కృష్ణుడికి చుట్టూ దగ్గర ముందు 10 మంది, ఆ 10 మందికి పైన 20 మంది, ఆ వారికి పైన 40 మంది. ఇలా సర్కిల్స్ ఏర్పడితే ఏమిటవుతుంది? అందరూ ఇలా పొగడెత్తామంటే కృష్ణుడు కనిపిస్తూ ఉంటాడు. అందరి వైపు కృష్ణుడు ఇలా తిరిగాడంటే అందరికీ ఆయన కనిపిస్తూ ఉంటాడు. అలా ఉండాలి. కానీ ఇలా కూర్చున్నాము కదా వరుస తిరిగి, ఇలా మెడ తిరిగితే నాలాంటి మెడ తిరగకపోతే కనపడదు. ఇక్కడ వద్దు, ఇక్కడ మనకు ఎప్పుడు ఏమవ్వాలి? ఎప్పుడు సర్కిల్స్ కూర్చోవాలి. అంటే వలయాకారంలో మనం ఉండాలి, స్వామి మధ్యలో ఉండాలి. ఎలాగూ
అంటే తామర పువ్వు రేకులు దుద్దుకు చుట్టూ ఉన్నట్టు. దుద్ద అన్నాడు సుఖయోగి, వర్ణిస్తాడు దాన్ని ఎలా ఉందో ఆ సన్నివేశాన్ని. మీద నేను చూడన్నాడు ఏరియల్ వ్యూ, ఒకసారి మీద కలిసి చూడండి. చుట్టూ కూర్చున్నారు అందరూ పిల్లలు, సర్కిల్స్లో, రౌండ్స్లో. మధ్యలో కృష్ణుడు నిలబడ్డాడు. నిలబడి ఏవో చమత్కారమైన మాటలు మాట్లాడుతున్నాడు. దుర్బోధన నవ్వుతున్నారు. వాళ్ళేవో అంటున్నారు, ఈయన నవ్వుతున్నాడు. ఆశయం నర్మగర్భైర్వచోభి అతన్ని నవ్విస్తున్నాడు. నవ్విస్తూ స్వామి ఆయన ఎవడు తింటున్నాడండి? యజ్ఞభుక్ బాలకేళి. ఆయన యజ్ఞభుక్. ఎవరు యజ్ఞములు చేస్తే ఆరాధిస్తే భుజించేవాడు ఎవడు యజ్ఞములలో? ఇంద్రుడా, వరుణుడా, యముడా, రుద్రుడా? ఎవరు వస్తారని మీరు పిలిస్తే వీరే వస్తారు. కానీ వీరు కాదండి. వీరికి లోపల యజ్ఞస్వరూపుడైనటువంటి యజ్ఞో వై విష్ణు అంటుంది వేదం. యజ్ఞస్వరూపుడు విష్ణువు, శ్రీ మహావిష్ణువు. ఆయన వీరి లోపల ఉండి వీరి ద్వారా తాను పుచ్చుకుంటాడు. కాబట్టి చెంచాతో భోజనం చేసేవాళ్ళు లాంటి వాడు మన స్వామి. కాబట్టి చెంచా ఎవరు? ఇంద్రుడు. చెంచా ఎవడు? వరుణుడు. పుచ్చుకునేది ఎవరు? మనం. అలాగే స్వామి పుచ్చుకుంటాడు. ఇంద్రుడు నో చెంచా పెట్టుకున్నాడు, వరుణుడు అన్ని స్పూన్స్ పెట్టేసుకుంటాడు చుట్టూను. అలాగే వడ్డిస్తే ఇంద్రుడి ద్వారా పుచ్చుకుంటాడు, వడ్డిస్తే యముడి ద్వారా పుచ్చుకుంటాడు, వడ్డిస్తే రుద్రుడి ద్వారా పుచ్చుకుంటాడు. మనం ఇంద్రుడికి ఇచ్చాం, రుద్రుడికి ఇచ్చాం. చెంచా తింటోందంటే నీకు ఎంత అర్థమో ఇంద్రుడు తిన్నాడంతా అంతేనరా అని చెప్తాడు స్వామి. కాబట్టి ఏమీ తినేవాడు కాదు, తినేవాడు ఆయన ఒక్కడే. కాబట్టి ఆయన వేరేవాడు యజ్ఞభుక్. ఆయన ఏం చేస్తున్నాడు? చిన్న పిల్లల ఆట ఆడుతూ అందులో తానే బుభుజే తిన్నాక అందరితో కలిసి తాను ఆ చలిది అన్నమును తిన్నాడు. దీనిని చూసి దేవతలందరూ ఇచ్చేశారు ఆకాశం మీదకి. ఓహో, ఏమి అదృష్టం వెళ్ళది! గొప్ప బాలుడు, ఏమి జ్ఞానం లేని వాళ్ళు, నడువడి లేని వాళ్ళు, పాండిత్యం లేదు. చూశారు ఎవరు చదువుకున్నారని మీరంటే ఏం చదువుకోలేదు. ఉపనిషత్తులు వచ్చినా, బ్రహ్మసూత్రాలు వచ్చినా, మీరేం తక్కువ చదువుకున్నారా, వేదాలు చదువుకున్నారా, ఉపన్యాసం చెప్పారా? పాప ఏమీ లేదండి. వాళ్ళకి ఇంత అల్లరి, ఇంత గడవడి, ఇంత అదృష్టం ఏమిటి? వాడు సంకల్పిస్తే మన యోగ్యత ఎందుకండి మనకి? మనం ఒక సంకల్పిస్తే యోగ్యతలు సంపాదించాలి. వాడు సంకల్పిస్తే మన యోగ్యతలతో నిమిత్తం లేదు. వాడు సంకల్పించేలా నువ్వు ఉండాలి. ఎలా ఉంటే వాడు సంకల్పిస్తాడు? వీరి ప్రేమిస్తే నీ కులం అక్కర్లేదు, నీ గుణం అక్కర్లేదు, నీ కర్మ అక్కర్లేదు, నీ జ్ఞానం అక్కర్లేదు. వాడే పరిగెత్తుకు వస్తాడు నీకు. ఇక్కడ ఇంత ప్రేమ నీ లోపల కలిగిందా, వాడంతా వాడు వస్తాడు కనుక అహం వేదై నా తపసా నా దానేనా నజ్యయ శక్యమేవం విధా ద్రష్టం. నువ్వు ఇప్పుడు చూసావు అర్జున, చూసావా నన్ను? ఇలా చూడాలని ఎవరికైనా కోరిక కలిగితే వేదం చదివితే కనిపిస్తాడేమో, కనిపించను. మనం యజ్ఞం చేస్తే కనిపించాను, తపస్సు చేస్తే కనిపించాము, దానములు చేస్తే కనిపించాము. కానీ ఎలా కనిపిస్తావయ్యా? శక్య లభ్య అనన్యయా భక్త్య. నేను లభిస్తాను. ఎలా లభిస్తాను? అనన్యమైన భక్తి ఉండాలి. భక్తి అంటే ప్రేమ. అనన్యం అంటే నాదొక సాధనం ఉన్నది అనకుండా, నాకు నీకంటే వేరొక కోరిక ఉన్నది అనకుండా, నేనే నీకు సాధనము, నేనే నీకు ఫలము అనే బుద్ధితోటి నీవు నన్ను ప్రేమకే ప్రేమిస్తే, ఒక ప్రయోజనం మనకు ప్రేమించకపోతే నేను నీకు కల్పిస్తాను. అలా ప్రేమించిన వాడు నువ్వు కనుక ఇప్పుడు నీకు కనిపించినయ్యా అన్నాడు అర్జునునికి. ఎలా కనిపిస్తాడు? వాడిని చూచే కన్ను వాడే మనకిచ్చి మనకు కనిపిస్తాడు. ఇటు భగవంతుడిని చూడడానికి ఏదో మన ప్రయత్నం ఉండాలి. మన ప్రయత్నం పొరపాటు మాట ఎక్కర్లేదు. మరేముండాలి? చెప్పడానికి వీలు కాని ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ ఉంటే అప్పుడు మీకు కనిపిస్తాడు. ఏమిటంటే దేవుడా, ఈ గదిలో ఉన్నాడా, ఈ విగ్రహంలో ఉన్నాడా, ఏమిటి గురువుగారిలో ఉన్నాడా, ఇలా పాపం ఎందరో మనం సందేహిస్తారు. ఇలా మాటలు విని నవ్వుకుంటూ ఉండాలి. మనం ఉన్నారు. వాళ్ళకి తెలియదు ఏమని చూస్తాం. మన కళ్ళు పెట్టుకో చూస్తే కనిపిస్తాడు. ఏం బాగున్నాడే అబ్బాయి, వాడిని ప్రేమించి శివగించాను లేదు, వాడికి ఏడు అందమా, చూస్తే నల్లగా ఉన్నాడు, ఇక్కడ చూస్తే అదే కల్లోకి వస్తాడు, వాడికి ఏముంది, పెద్ద మనం చదువు ఉందా, సంచి ఉందా, ఏమీ లేదు, వాళ్ళ వంశం ఏం గొప్పదామా, నాక్షత్రులు. మన పిల్లలు ప్రేమించేస్తే ఎంత చిక్కులు పడుతున్నా వాళ్ళని వారించడానికి. అలాగే మనము ప్రేమించేస్తే పురుషుడిని వారించడానికి ఎందరో ఉన్నారు మన చుట్టూ. పాపం మనం బాగు చేయాలని. కానీ మనం కూడా వాళ్ళ మాటలు వినకూడదు. అంటే ఈ ప్రేమ కలిగిన వాడు మాటలకి లొంగడు. తన మాట తనదే, తన పట్టు తనది. అలాంటి ప్రేమకి అనన్య భక్తి అంటారు. అట్లాంటి అనన్యమైనటువంటి భక్తితో ఉన్నవాడికి కనిపిస్తాడు స్వామి. ఎలా కనిపిస్తాడు? తానే తనను చూచే కన్నిచ్చి కనిపిస్తాడు. చేత ఆ అనుభవం ఎలాంటిది అంటే చెప్పారు. అభ్యవజహు అంటే కృష్ణ భగవానునితో కలిసి, సహేశ్వర, ఈశ్వరుడు అంటే భగవానుడు, భగవానునితో కలిసి గోపబాలుడు భోజనము చేసిరి అని అన్నారు. ఏమిటి దీనిలో ఉందండి? ఇది చాలా గొప్ప విషయం. ఏమిటి మోక్షం అంటే? మోక్షం అంటే ఏం చేస్తారని తైత్రీయమని ఒక ఉపనిషత్తు ఉంది. ఆ ఉపనిషత్తులో ఏమిటి ఆ బ్రహ్మం అంటే ఏమిటి అంటే, బ్రహ్మ విదాప్నోతి
త్రిపరం అని ప్రారంభిస్తుంది ఉపనిషత్తు. బ్రహ్మ జ్ఞానము గలవాడు, బ్రహ్మను ప్రేమించినవాడు, బ్రహ్మనే దర్శించినవాడు, పరం దేది అన్నిటికంటే ముందున్నదో దానిని ఆప్నోతి పొందును అని చెప్పింది. ఎక్కడుంటాడు చెప్పాలి, 4 అర్థం చెప్పాలి. బ్రహ్మ అంటే ఎవరు, విద్ అంటే తెలుసుకోవడం అంటే ఏమిటి, ఆప్నోతి అంటే పొందడం అంటే ఎలాగూ ఎక్కడ, పరం అంటే ఎవరు పరం, 4 అర్థం చెప్పాలి. అందుకోసం ఉపనిషత్తు బయలుదేరింది. దీని పేరు తైత్తేయ ఉపనిషత్తు అంటారు. బ్రహ్మ అంటే ఎవరండి, యతో వా ఇమాని భూతాని జాయంతే, ఎవడిలోంచి కనిపించేవన్నీ వస్తున్నాయో, ఎవడెవరు నిలుస్తున్నాయో, మళ్ళీ ఎవరిలో చేరుతున్నాయో వాడు బ్రహ్మ. సరే తెలిసింది. విద్ అంటే ఏంటండి అంటే ఇదిగో మన లోపల మన గుహందే, ఆ గుహాయాం మన హృదయంలో చూడాలి. ఎక్కడ పొందుతావు నువ్వు, ఎక్కడ ధ్యానిస్తావు, ఈ లోపల తెలుసుకోవాలి. తెలుసుకోవడం అంటే పుస్తకాలలో తెలుసుకోవడం కాదు, చదువుకుని తెలుసుకోవడం కాదు, మరెక్కడ ఈ లోపల హృదయ దేశంలో వాని గురించి తెలిస్తే ఆ తెలివికి విద్ వేదనం అని పేరు. అనగా తెలుసుకొని ప్రేమతో ఎడదగక స్మరిస్తే కనిపిస్తాడు. ఆ పొందును. ఎక్కడ పొందుతాడు, ఇక్కడ పొందడండి. పరమే వ్యోమం, ఆ పరమ వ్యోమమని పరమపదమని ఒక స్థానం ఉంది. ఆ స్థానంలో ఎవరు ఈ సత్వగుణమే తప్ప రజస్తమస్సులు ఉన్నవారు ఉండరు. ఎప్పుడు ఆనందమే తప్ప వేరు ఉన్నవారు అక్కడ ఉండరు. ఎప్పుడు జ్ఞానమే తప్ప రెండవది ఉన్నవారు ఉండరు. అటువంటి ఎల్లప్పుడూ వారు పుట్టరు, ఉండరు, చనిపోరు, ఎప్పుడు ఉంటారు. అలాంటి మహాపురుషులు ఉన్నారు. అలాంటి ఉన్న చోట్లోకి మనం వెళ్ళి వారి వంటి వారమై, వారి వంటి కన్ను కలిగి, వారు సంతతము చూసినట్టుగా తద్విప్రాసో విపన్యవో జాన్వాంసమింధరే అలా స్వామిని చూస్తూ ఉంటారు. ఒక ఆకాశంలో చెట్టు పెట్టారనుకోండి, అందరికీ కనిపిస్తుంది చెట్టు. మన పెరట్లో పెడితే కొందరికీ కనిపిస్తుంది. ఆ మీద ఉంది, అదిగో చూడు విమానం వెళుతుంటే అందరం చూస్తున్నాం. అలా కనిపిస్తాడు భగవంతుడు. అక్కడ ఇక్కడో అలా కనపడి, ఇక్కడ అన్నీ అట్లే, అక్కడ అడ్లు లేని చూడదు, అక్కడ కనిపిస్తాడు. ఆ స్థానానికి పేరేమిటి, వైకుంఠము. ఆ స్థానంలో కనిపిస్తాడు. కాబట్టి సుపరమే వ్యోమన్, ఎవరా పరం అంటే ఆ పరమైనటువంటి వాడు. తర్వాత చెప్పారు, 4 చెప్పి ఉపనిషత్తు పూర్తి చేశారు. ఏమిటండి మోక్షం అంటే, యశోశ్నుతే సర్వాం కామాం సహ బ్రహ్మణ విపశ్చిత. సహా ఆ ముక్తి పొందినటువంటి పురుషుడు, అశ్నుతే తినును. ఏమిటి తింటాడు, సర్వాన్ కామాన్ అన్ని కోరికలను. ఎవరితో, బ్రహ్మణ సహా బ్రహ్మగారితో కూడా కలిసి. ఎలాంటి వాడు బ్రహ్మ, విపశ్చిత ఏదైనా తెలుసుకోగలిగిన జ్ఞానము గలవాడు, సర్వజ్ఞుడైనటువంటి బ్రహ్మతత్వముతో కలిసి తాను సమస్త కామములను అనుభవించును. ఏమిటి కామములు, మోక్షానికి వెళ్ళినా మన కోరికలు వదలవా. కామం అంటే మన కోరికనే తెలుసును, కోరబడే విషయాన్ని తెలుసును. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ కోరికలు ఉండవండి మనకి. మరి ఏమిటి ఉంటాయి, ఇక్కడ ఉంటే రూపం చూడాలి, ఇక్కడ ఉంటే శబ్దం వినాలి, ఇక్కడ ఉంటే వాసన చూడాలి, ఇక్కడ ఉంటే స్పృశించాలి, గట్టిగా మెత్తనా చూడాలి, ఇక్కడ ఉంటే తీపా పులుపో చూడాలి, ఇక్కడ ఉండే గుణములు ఇవి. అక్కడికి వెళ్తే ఏమి కనిపిస్తాయి, ఏమి కోరిక, స్వామి సౌశీల్యం చూడాలి, స్వామి సౌందర్యం చూడాలి, స్వామి జ్ఞానాన్ని అనుభవించాలి, స్వామి శక్తిని అనుభవించాలి, భగవంతుని యొక్క గుణములను అనుభవించదే మనకి కోరిక. ఇక్కడ వస్తువుల యొక్క గుణములను చూసి అనుభవించే కోరిక ఇక్కడ. అక్కడికి వెళ్ళిపోతే భగవంతుడిని ఇటువంటి వస్తువు మనకు లభించింది, దాని గుణములను అనుభవించాలనే కోరిక కలుగుతుంది. ఆ కోరిక అనుభవిస్తారట. ఎవరితో పాటు, బ్రహ్మతో పాటు కూడా. బ్రహ్మ కోరికలు కలిసి ఒకలాగే అనుభవిస్తే దాని పేరు మోక్షం. పరబ్రహ్మమును, ఆ బ్రహ్మమైన భగవాను యొక్క కళ్యాణ గుణములను అనుభవిస్తాడు. సౌందర్య, సౌకుమార్య, లావణ్య, మాధుర్య, గాంభీర్య, ఔదార్య, తేజనిత్య, జ్ఞాన, శక్తి, బలైశ్వరి, ఎన్ని గుణాలో ఎక్కడ పెట్టలేకపోయినారు మన వాళ్ళు. అలాంటి గుణములు ఉన్నాయి, వాటిని అనుభవిస్తావు. ఆ గుణములు కలవాడిని అనుభవిస్తావు. ఇది అనుభవించాలి. అప్పుడు అనుభవించినప్పుడు నీకు అనుభవించే అనుభవమే ఇవాళ గొల్ల పిల్లలు అనుభవించారు. ఎవరితో కలిసి అనుభవించారు, బ్రహ్మతో కలిసి ముక్తి పొందిన వారు అనుభవించరు. ముక్తి పొందిన వారెవరు, గొల్ల పిల్లలు. ఎవరిని అనుభవించారు, సరిదన్నమును. ఎవరితో కలిసి, కృష్ణునితో కలిసి. కృష్ణుడేమిటి, బ్రహ్మము. ఆయన చుట్టూ ఉండేటువంటి గొల్లపిల్లలు ఎవరు, ముక్త పురుషులు. మీరు ఏమనుభవిస్తున్నారు, పెరుగు అన్నం తిన్నారు. పెరుగు అన్నం అంటే కళ్యాణ గుణములతో కూడినటువంటి భగవాన్ని అనుభవించారు. ఇక్కడ వారి స్వామి యొక్క సౌందర్యాన్ని అనుభవిస్తున్నారు, మాధుర్యాన్ని అనుభవిస్తున్నారు, గాంభీర్యాన్ని అనుభవిస్తున్నారు, గుణాలను అనుభవిస్తున్నారు, స్వామిని అనుభవిస్తున్నారు. ఇలా నోట్లో పెట్టుకున్నారు ఊరగాయలు, నోట్లో పెట్టినారు పెరుగు, లొట్టలు వేస్తున్నారు. ఏమిటి అనుభవించడం అంటే, అది తింటే ఎలా ఉందంటే మరి వాళ్ళు అరక్కలేదు, వాళ్ళ కళ్ళం తీసైపోతాయి, వాళ్ళ ముఖం అంత అయిపోతుంది. అలాగే అనుభవిస్తారు. ఇక్కడ అక్కడ అలాగే అనుభవిస్తున్నారు ఆనాడు గొల్లపిల్లలు. కాబట్టి వారిని అందరినీ మోక్ష సుఖాన్ని అనుభవించే వారితో సమానమై
సుఖయోగి చెప్పి అబ్బా బాగా అడిగేవయ్యా చెబుతాను. గుహ్యం చాలా రహస్యమైనదైనా బ్రూయు శిష్యస్య స్నిగ్ధస్య మంచి తనకి బాగా ఇష్టమైన మంచి ప్రేమ కలిగిన శిష్యుడు దొరికితే ఎంత రహస్యమైన గురవో గుహ్యమప్యుత రహస్యం చెప్పేస్తారన్నాడు అని చెప్పేశాడు. వాళ్ళ రహస్యం ఏమిటా రహస్యం? దూడలను పుట్టించిన వాడిని నేనే, దూడలు అయిన వాడిని నేనే, దూడలు కాచేవాడిని అయిన వాడిని నేనే, ఇది చెప్పాడు. కలిసి భోజనం చేయడం చెప్పాడు. భోజనం చేయడం దూడలవడం చెప్తే ఏమిటండి ఇంత రహస్యం? ఇవి రెండు మనకి తెలియవండి. ఎందుచేత దూడలవడం అంటే జగత్తుకి కారణమైన తత్వము, భోజనం చేయడం అంటే ముక్తి పొందిన తర్వాత కదా. ఈ రెండు మనకి తెలిసిన ఎవరికైనా ఎలా ఉంటుందండి మోక్షం? మాకు తెలియదు. సృష్టికి ముందు ఎవరున్నారండి? ఏమో తెలియదు. ఈ రెండూ నీకు తెలియనివి. ఈ తెలియని గుహ్యం రహస్యం. ఏవి రహస్యం? భగవంతుడే జగత్తుకంతకు కారణమనే విషయం రహస్యం. భగవంతుడే మన లోపల ఉన్న ఆత్మలన్నిటికీ బంధమును విడదీసి మోక్షమునిచ్చువాడనే విషయం నీకు తెలియదు, అది రహస్యం. ఈ రెండు రహస్యాలు చెప్పేవాడు ఎవడు కావాలి? గురువు కావాలి. ఎవరికి చెప్తాడు ఆయన? గురువు శిష్యస్య స్నిగ్ధస్య. తను చెప్పినట్లు వినుకునేటటువంటి నడిచేటటువంటి ప్రేమ కలిగిన శిష్యుడికి చెప్తాడు. నేను చెప్తానయ్యా అని శుకుడు పరీక్షిత్తుకి చెప్పాడు. ఇదేమిటి కథ అంటే సాక్షాత్ బ్రహ్మానుభవం ఎలాగుంటుంది. బ్రహ్మమునకు పేరేమిటి? అన్నం. అన్నం బ్రహ్మేతి వ్యజానాత్. అన్నం. పాలేమిటి? భగవంతుని గుణములు. భగవంతుని గుణములని పాలు, భగవానునేటువంటి అన్నము రెండూ కలపండి. ఆ రెండూ కలిపిన దానిలో నెయ్యి పోయండి. నెయ్యి అంటే నీ ప్రీతి. ప్రీతికి నెయ్యి అని పేరు. హోమాల్లో నెయ్యి వేస్తేనే సంతోషం. ఏ నూనె వేస్తే అవదా, కిరసనాయలు పోస్తామంటారా? నెయ్యి ఎందుకండి అంటే నెయ్యి మనకి తయారయ్యే విధానం మీరు ఆలోచిస్తే మన మనస్సులో ఎలా నెయ్యి వస్తుందో తెలుస్తుంది మీకు. పాలు ఇస్తాయి ఆవులు. పాలను ఏం చేస్తాం మనం? వెచ్చబెట్టి తోడు వేస్తాం. తోడు వేస్తే గడ్డ కడుతుంది. ఇంతకుముందు పారుతున్నది పారడం మానేసింది. కిందకి పరిగెత్తుంది, వెళ్ళిపోతుంది. పాలు పోస్తే పెరుగు గడ్డ కట్టేస్తే ముక్క గడ్డ పడేస్తే ఉండిపోయింది ఇస్తట్లో ఒడ్డున. ఇది ఏమైంది? గడ్డ కట్టింది. తర్వాత ఏం చేయాలి? దాన్ని చిలకాలి. చిలికితే ఏమిటవుతుంది? అలాంటి వెన్న వస్తుంది. ఆ వెన్నని కరిగిస్తే నెయ్యి వస్తుంది. ఇది వెయ్యండో దేవతలకి. ఏది మన నెయ్యి వేస్తే మండుతుంది పై అగ్నిహోత్రం, ఈ నెయ్యి వేస్తే మండుతుంది లోపల అగ్నిహోత్రం. ఏది లోపల అగ్నిహోత్రం? ఈ లోపల భగవానుడు ఉన్నాడు. ఈ భగవానుడికి ఆహుతిగా ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ రోజు పుచ్చుకుంటున్నాం మనం అందరం. నాకు అర్థం తెలియక, భావన లేక, భగవద్ అభిముఖం కాక, కేవలం మూర్ఖులమై బాహ్యమైన విషయానుభవమే పరమ ప్రయోజనంగా బతుకుతున్నాం కనుక హాయిగా బతుకుతున్నాం. కానీ తెలిస్తే ఎంత అదృష్టవంతులండి. మన జాతిలో పుట్టిన వాళ్ళం. ఉపనిషత్తులు పుట్టిన దేశంలో పుట్టామా? భగవద్గీత పుట్టిన దేశంలో పుట్టామా? భాగవతం పుట్టిన దేశంలో పుట్టామా? అనుభవాలు లేవు, ఆనందించలేదు. ఈ జన్మ పోతే మళ్ళీ ఇలాంటి జన్మ రాదు. కాబట్టి నచేదిహావేది మహతీ వినష్టి. పంట పోతే మీదటికి పండుతుంది, మళ్ళీ ఏడు పండుతుంది. వ్యవసాయంలో అక్కడలో నష్టం వస్తే మళ్ళీ ఏడుపు రికూప్ అవుతుంది. కానీ ఈ జన్మ పోతే మళ్ళీ ఇలాంటి జన్మ వస్తుందనే గ్యారంటీ లేదు. అదృష్టం వల్ల వచ్చింది, పాడు చేసుకోకు అని మన పెద్దలు గోల పెట్టారు ఉపనిషత్తులు. అటువంటి వెన్న తయారవ్వాలి, మన లోపల నెయ్యి రావాలి. ఏమిటి చూడండి ఒకసారి. ముందు వేదములకు గోవులని పేరు. గోవులు ఏమిస్తాయి మీకు? పాలు. పాలంటే ఏమిటి? భగవంతుని యొక్క స్వరూపము, భగవంతుని యొక్క రూపము, భగవంతుని యొక్క గుణములు, భగవంతుని యొక్క విభూతి. జగత్తంతా ఎలా వచ్చిందో ఇది కథండి వేదంలో. ఇది ఏమని మీకు చెప్పేది? ఆవులోంచి వచ్చే పాలు భగవత్ స్వరూప రూప గుణ విభూతులు అనేటువంటి వాటిని వేదం ప్రతిపాదిస్తుంది కనుక గోవులు ఇచ్చే పాలు. ఇవి ఒక్కసారి మీ కుండలో పిండుకోండి. ఏది కుండ? ఇక్కడ పిండుకోవాలి. కుండ అంటే అక్కడ దొరుకుతుంది, అక్కడికి రావు. ఈ పాలు ఇక్కడికి రావాలి. వచ్చిన తర్వాత ఏం చేయాలి? పాలు పరిగెడుతూ ఉంటాయి, పారిపోతూ ఉంటాయి. వాటిని ఏం చేయాలి? తోడు పెట్టండి. ఎక్కడ తోడు పెట్టాలి? ఇక్కడే గుండెలోనే కాగబెట్టి దాని ఇంత తలతకు వేయండి. అలాగే మన హృదయంలో వెయ్యాలి. ఏమిటి వేస్తాం? మననము. ముందేమో శ్రవణము. శ్రవణము చేస్తే లోపల కుండలో పిండాము. పిండిన తర్వాత దాన్ని ఏంటో తోడు పెట్టాలి. తోడు పెట్టాలంటే మళ్ళీ వెళ్ళిపోకుండా చూసుకోవాలి. మనం ఎంత తెలివైన వాళ్ళంటే ఈ చెవితో వింటాం, ఈ చెవితో వదిలేస్తాం. ఎందుకంటే ఇంట్లో ఏదో పాచి ఉంటే మనకి నచ్చదు. కాబట్టి అన్ని పాచి పదార్థాలు తీసి పొద్దున్న పారేసి ఎంగళ్ళు అట్లా తీసేసి క్లీన్ చేసేసుకుంటాం కదా. అలాగే హౌస్ క్లీనింగ్ మనకు అలవాటు కనుక, బాడీ క్లీనింగ్ అలవాటు కనుక లోపల క్లీనింగే. లోపల పరిశుభ్రంగా ఉండాలి. ఏది మ్యాటర్ ఉండకూడదు. కాబట్టి వింటాను ఇక్కడ సాయంత్రం వెంటనే తీసేస్తాం. మళ్ళీ రేపు ఫ్రెష్, మళ్ళీ రేపు సాయంకాలం మళ్ళీ నింపుతాం, మళ్ళీ రేపు రాత్రి గంట క్లోజ్. కాబట్టి ఏం చేస్తున్నాం మనం? ఇది మనం చేసేది కాదు. అది జారిపోకుండా తోడు పెట్టండి. దీని పేరు మననం అంటాను. శ్రవణము, మననము. తర్వాత ఏం చేయాలి? చరణం చిలకండి.
ఎక్కడ చిలకాలి? ఇక్కడే తోడు పెట్టారు కదా. ఇక్కడ ఈ తోడు పెట్టినటువంటి పెరుగు ఏమిటి? భగవంతుని యొక్క కళ్యాణ గుణములు, స్వరూపము, రూపము, గుణములు, వైభవం ఇవన్నీ మీరు లోపల విన్నారు. ఈ విన్న వాటిని మళ్ళీ కదిలిపోకుండా నిలబెట్టుకున్నారు. మరణము చేసి పెరుగు చేశారు. పెరుగు చేసిన దాన్ని ఒక్క మాట ఊరుకొని పెరుగు పెట్టేసి ఊరుకోకండి, చిలకండి. చిలకడం అంటే మరల 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 తిప్పుట. దీని పేరు ఏమిటి? ధ్యానము. ఎడతెగక మరల మరల ఒకే వస్తువును స్మరిస్తే దాని పేరు చిలుకుట, చిలికం. ఏమిటొస్తుంది అప్పుడు? వెన్న. ఇప్పుడు మన మనస్సు ఏమిటి రావాలి? మనస్సులోంచి ఒక వెన్న రావాలి. ఏమిటి వెన్న రావడం అంటే? వెన్నకి 2 లక్షణాలు ఉన్నాయి. ఒకటేమిటి? వెన్న ఇంత ముద్ద తీయండి, తీసి నీళ్ళలో పడేయండి, చిన్న పైకి తీరుతుందండి. అంత ముద్ద కిందకి తీయదు. ఇది రావాలి నీకు. ఏమిటి రావాలి? చూస్తున్నావు దీన్ని, వింటున్నావు దీన్ని, కానీ తేరు ఉండాలి, మొలకూడదు. ఏమిటంటే అష్టాన సినిమా వెళ్తారు ఆయన స్వామి వారు. ఆయన ఎప్పుడు టీవీ చూస్తూ ఉంటారు. ఆయన జ్ఞానం ఏమిటండి అంటే ఆయన నీటిలో తేలివాడు ఆయన. మనము మునిగి మట్టి ముద్దలం మనం. కాబట్టి మనం మునిగామా మళ్ళీ తేలం. ఆయన ఎప్పుడు తేలి ఉండి నీటిలో ఉంటాడు. కాబట్టి మనం విషయములలో ఉన్నామంటే నీరంటే విషయములు. విషయములలో తాను ఉండి విషయములో తాను మునగక విషయములకు పైకి లేచి తాను ఉన్నవాడెవడో వాడు వెన్న లాంటి మనసు కలవాడవుతాడు. ఇప్పుడు దీన్ని ఏమిటి చేయాలి? కొంచెం నెయ్యి చేయండి. నెయ్యి ఏమిటి అంటే కాస్త నెయ్యి ఒక గిన్నెలో పడండి, స్టవ్ మీద పెట్టండి. మీరు ఇలా పెట్టిన సపోర్ట్ అవుతూనే ఉంటుంది. అంత వేగం దానికి ఎలా వేడెక్కుతుందో మనకి తెలియదు. అప్పుడు ఇలా చుట్టూ కాస్తంత తడి పడుతుంది. ఇది రావాలి మన మనస్సుకి. ఒక క్షణకాలము భగవంతుని ఎడబాటు, భగవంతుని నామస్మరణము, భగవంతుని యొక్క గుణకీర్తనము లేకపోతే ఏమవ్వాలి? తప్పించిపోవాలి, వేడెక్కిపోవాలి. వేడెక్కిపోయి ద్రవించిపోవాలి, కరిగిపోవాలి. ఇది కలిగితే నీ మనసు ఏమైనట్టు లెక్క? వెన్న అయినట్టు లెక్క. ఇప్పుడు దీన్ని ఏం చేశారు? నెయ్యి అయిపోయింది అంటే కరిగింది. ఈ కరిగిన నెయ్యిని వేయండి. దేనిలో వేయాలి? పాలు అన్నం కలిపాం కాదు, అవి 2 మునిగేలాగు పాలు షోరు మూడ ఎంతనే పోయాలి. మరి లోపల అన్నం ఉందన్నట్టు తెలియకుండా పోసాడు నెయ్యి అంటే అర్థం అంత ప్రేమ ఒలకపోయి భగవంతుని మీద, భగవంతుని కళ్యాణం కూడా. ఒకసారి స్వామి ఏమి విభూతియా, ఎంత సృష్టి చేసావుయా, ఏమి లోకములు, ఏమి గ్రహగోళములు, ఏమి విశాలమైన భూమి, ఏమి సముద్రములు, ఏమి పర్వతములు అన్నీ చూడు, పొందుకో ఒకసారి. అదంతా నీకేమిటి? పాలు. ఈ పాలలో ఏముంది? బ్రహ్మ. ప్రతి పదార్థంలో నీకు అడుగునా బ్రహ్మము అనగా కృష్ణుడు, అనగా అన్నము. ఈ అన్నము పాలు కలిపిన తర్వాత అన్ని నెయ్యిపోయి అంటే ప్రేమతో వాటిని అనుభవించు. అనుభవిస్తే అది ఇవాళ తయారైన పదార్థం పొద్దున్న. కానీ పాలు ఇవన్నీ బయట మీకు అది భావన అందించడానికి మన పెద్దలు ఏర్పాటు చేశారు. దాన్ని అందుకోవాలి, దీన్ని పూజించాలి. ఎందుకంటే అది మనకు అందదు అంత వేగం. ఇది మనకు అందుతుంది. పాల తీపి తెలుసును, అన్నం మాధుర్యం ఆ వాసన తెలుసును. వీటిని అందుకోండి. ఓహో ఇలాగే ఉంటుందా రామ. తరులతోడి పొత్తిలకు దశరథి కరుణాపయోనిధి అంటారు స్వామి. మనకి రామదాసు గారు చెబుతూ, స్వామి దుర్యదని కథామృతం, దుర్యదని పదకంజతోయము అని ఆయన కాలసిన దురడం. ఏమిటి దురాలి? ఇవాళ పొద్దున పాయసం, అది దురాలి. కానీ స్వామి దుర్రగా రుచులుగను వారి పదంపు కూర్పవే. దురితే ఓ ఓ అంటే ఎగిరిపోయి రుచులు ఎంత బాగు. లొట్టలు వేసేవాళ్ళతో కలుపు. కానీ తరులతోడి పొత్తిలకు ఆ రుచి తెలియని వాళ్ళతో నాకు సహవాసం కలిగించక తండ్రి అని ప్రార్థిస్తాడు ఆయన. ఇక్కడ మనం ఇవాళ ఏమి చేయాలి? అందరం కలిసి, రుచులు ఎరిగిన వారందరం కలిసి ఆ పదార్థము తినాలి. కూడి ఇరుందు కూర్చోవాలన్న తల్లి. అది ఇవాళ తయారు చేసిన పదార్థం. ఇదే ఉపనిషత్తులలో మోక్షం అని చెప్పారు. కాబట్టి ఆ మోక్షం ఏదో అనుభవిస్తాడు బ్రహ్మానుభవం. అది ఇవాళ వచ్చేసింది ఇందులో ఈ కథ. ఇది మేము అనుభవించాలి. ఇది ఇక్కడ చెప్పారు. ఇక్కడ రాసలీలలో చూపించారు మళ్ళీ అనుభవాన్ని. ఒకటి గోపబాలులతో, రెండవది గోపికలతో, ఇద్దరితో అనుభవించాడు స్వామి. అటువంటి అనుభవాన్ని మాకు ప్రసాదించాలి తండ్రి. కాబట్టి పాల్ షోరు మూడ నెయ్యిపైదు ముడంకై వడివారా రావాలి. కానీ దీనికి ముందు స్వామి కొంచెం లిస్టు ఉంది. ఆఖరి లిస్టులో ముందు మాకు ఆభరణాలు ఇవ్వాలి. ఏ ఆభరణాలు ఇవ్వాలి? ముందు చేతికి, భుజానికి, చెవులకి, అప్పుడు పాదానికి. మనకి అలాగే ఇవ్వాలి 5 ఆభరణాలు. ఏమిటి ఆభరణాలు? అందం తెచ్చేవి, శరీరానికి అందం తెచ్చేవి గాజులు, భుజకీర్తులు, చెవులు, లేదు పాదాలు. లోపలి దానికి అందం రావాలి. లోపలికి అందం ఏమొస్తుంది నీకు? లోపలంటే ఆత్మ. ఆత్మకందం ఏమిటి? శాంత, దాంత, ఉపరత, తితిక్షు, సమాహితో భూత్వా ఆత్మన్యాత్మానం పశ్యేత్. ఒకసారి నీలో భగవంతుడిని చూడాలంటే ఈ గుణాలు అలవర్చుకో. ముందు శాంతి, మనసు లోపల కోరికలు పెళ్ళుపొక్కకుండా చూసుకో.
దాంత ఇంద్రియములు దానిని చూడాలి, దీనిని తినాలి, దానిని వినాలనే కోరికలు లేకుండా చూసుకో. ఉపరత వాక్య విషయముల వైపు ఉన్నా సరే వాటి వైపు మనసు వెళ్లకుండా, అక్కడ ఉంటాయి చూడాలనిపించదు, అక్కడ చెబుతూ ఉంటారు వినాలనిపించదు, ఈ నీ అందరి నీ మనసు వెనుకకు వచ్చే అలవాటు చేసుకో. ఉపరత తర్వాత అట్లా చేస్తున్నప్పుడు ఏవో బాధలు వస్తాయి, తితిక్షు ఓర్చుకోవడం నేర్చుకో, దాని ఎందే మనసు నిలబడడం నేర్చుకో. చేస్తే ఏమవుతుంది నీకు ఆత్మని ఆత్మానం పశ్య లోపల భగవంతుడు దర్శిస్తాడు. అటువంటి అలంకారాలు కావాలి మనకి. ఏమిటి అలంకారాలు కావాలి? ముందు చేతికి, ఇది చాలా ప్రధానమైనదండి. అందుచేత ఇదే కరము, దీని పేరు కరం అంటే చేసేది. ఇది చేసే మన పంప ముంచుతోంది. ఇది లేకపోతే మనకేం ప్రమాదం లేదండి. చేయునది కర్మ, కర్మే మనకి హాని. ఈ కర్మ ఎలా చేయాలో నీకు తెలియాలి. ఎలా చేయాలి కర్మ? చేయి మనకు. చేసినప్పుడు ఎలా చేయాలి? నాది కాదు ఈ కర్మ, నా కొరకు కాదు ఈ కర్మ, చేసేవాడిని నేను కాదు. 3 పెట్టుకొని కర్మ చేసేది. పెట్టి కరానికి ముందు నేర్పండి, దీనికి ఆభరణం పెట్టండి, ఇది నేర్పాలి. తర్వాత ఏమిటి కావాలి? ఈ బాహువులకు కావాలి. అంతా మోసే బరువు అంతా ఇక్కడేనండి. భుజాల మీద పెట్టుకొని మోస్తున్నాం మనం అన్నీని. ఏమిటి? బాహువులు. ఈ బాహువులకి మంచి బలం కావాలి. అంటే ఎవరు? యోగక్షేమం వహామ్యహం. ఆయన మోస్తున్నాడు, మనం ఎవరో మోయలేదండి. ఎంత సంపాదించానండి, బోర్డు ఆస్తులు సంపాదించానండి, ఎంత పదిలంగా దాచానండి, ఎంత చేశానండి, వీళ్ళకి అందించానండి. ఇప్పుడు కృతజ్ఞత లేదని ఏడుస్తాం మన పిల్లలకి ఇచ్చి. తర్వాత ఇచ్చిన దానికి ఎంత ఏడుస్తాం. ప్రారంభం వీళ్ళకి ఇచ్చాం, ఓ ఆలయం కట్టించాం పోను. ఎప్పుడు తర్వాత వాళ్ళ మన ఇంట్లో నెట్టేసిన తర్వాత మనకి అప్పుడు ఆలయానికి ఇవ్వాలని బుద్ధి పుడుతుంది, భగవద్గార్యానికి ఉపయోగించాలని బుద్ధి పుడుతుంది. ఇది పుట్టదు ఉండగా. ఎందుచేత వహామ్య మనం మోస్తున్నావు అనుకుంటున్నాం. నువ్వు మోయలేదు. తెచ్చిన వాడివి నువ్వు కాదు, దాచిన వాడివి నువ్వు కాదు, వినియోగించేది నువ్వు కాదు. వాడు తెస్తాడు, వాడు దాస్తాడు, వాడే ఉపయోగిస్తాడు. ఇది తెలిసి భుజములకు బలం సంపాదిస్తే దీని పేరు భుజములకు ఆభరణం. ఇప్పుడు చెవులకి రావాలి. చెవులకి ఏమిటి రావాలి? కిందకి రావాలి, మీదకి రావాలి. పై పూలు ఉన్నా ఉండకపోయినా కిందది ఏదో ఒకటి పెట్టుకుంటారంటే స్త్రీ అయితే తప్పకుండా చెవికి దుత్తు ఉండాలి కిందకి. పైని ఒళ్ళో విలాసంగా ఉండి కాస్త డబ్బు ఉన్న వాళ్ళైతే పైన పెట్టుకుంటారు, లేదా మానేస్తారు. కానీ కిందది మాత్రం లేని స్త్రీ కనిపించదు, అందరికీ ఉంటుంది. కాబట్టి ఇదేమిటిది? స్వరూపము. స్వరూపం అంటే నువ్వు ఆడదానివి తెలుస్తుంది, మొగాడికి అక్కర్లేదు. అలాగే మన ఆత్మ స్త్రీ. ఆత్మ స్త్రీ అంటే భగవంతునికి చెందినది. భగవంతునికి చెందినది అనగానే ఏముండాలి నీకు? చెవికి ఆభరణం ఉండాలి. అంటే నేను భగవంతునికే చెందినవాడనే జ్ఞానము పేరు శేషత్వము. శేషత్వం అంటే వాడి వస్తువును వాడి కొరకే ఉపయోగపడే దానిని అని తెలిసేటువంటిది. కనుక దీని పేరు ఈ శేషత్వం రావాలి. ఇది వచ్చిన తర్వాత ఏమిటి రావాలి? వాడే ఉపాయము, వాడే నన్ను నేను పొందదగిన వాడు. 2 పూలు పెట్టుకోవాలి మీద. ఏమిటి పెట్టుకోవాలి? పువ్వు వాడే ఉపాయము, రెండో పువ్వు వాడే నా చేత పొందదగినవాడు. పొందించేవాడు వాడే, పొందదగినవాడు వాడే. ఈ 2 పువ్వులు పెట్టండి భయాభరణాలు. ఇవి దేనికి? ఆత్మకి. పై చెవికి కాదు, పై చెవికి పెట్టేవి, లోపలి చెవికి పెట్టేవి. ఇది అయిన తర్వాత ఏమిటి కావాలి? ఒకటి పాదానికి. పాదం ఏమిటి? ఇది కాలికి సంఖ్యలు వేసినట్టు వెయ్యాలండి. ఈ కాళ్ళకి పెట్టుకునే ఆభరణాలు మనం నడిపిస్తున్నాయి కానీ నడవనిస్తున్నాయి, కానీ నడవనివ్వకుండా నడకడాపే ఆభరణం కావాలి పాదానికి. ఏమంటే నడకాపడం ఏమిటి అంటే సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణంగా. నువ్వు చేసే పనులన్నీ చేస్తూ నేను చేయలేదని వదిలేయి. కాలంటే నడచున్నది, నడచుడనగా నా పనిని నేను చేసుకొనుచున్నాను బుద్ధి. ఆ బుద్ధిని పరిత్యజ్య విజయ్, అది విజయేసేమిటి? అది చెయ్యి. ఇది కాలిక ఆభరణం. అంటే 5 ఆభరణాలు కావాలి. ఈ 5 ఆభరణాలు మన ఆడపిల్లలు ఎవరు కావాలి? వీరికి వాళ్ళకి వర్షం కావాలి కనుక కృష్ణుడే కావాలి కదండి. కృష్ణుడే కావాలి కనుక ఆయనతో చమత్కారం ప్రజాస్వామ్యం. మాకు చేతికి ఆభరణం కావాలి, చెవికి ఆభరణం, బాహువుకి ఆభరణం కావాలి అంటే ఇవన్నీ వివాహ ప్రక్రియ చెప్పేస్తున్నారు. ఇక మొట్టమొదటి ఏం చేస్తారో తెలుసా మీకు? వివాహంలో చెయ్యి కలుపుతారు, పాణిగ్రహణం. అంటే మొట్టమొదటి ఆభరణం ఏమిటి? నీ చేతితో మా చేతిని పట్టుకుంటా. రెండవ ఆభరణం ఏమిటి? మనం ఇద్దరము పీట మీదకి పెళ్ళి అయిపోతే దొహలానికి వచ్చేస్తాం, భుజము తాకుట. తర్వాత ఆభరణం ఏమిటి కావాలి? చెవికి కావాలి. చెవికి ఇద్దరం కలిసి పడుకుంటాం. పడుకున్నప్పుడు తలగడా మీద ఇద్దరం తలలు కొట్టుకుంటే ఒకరి చెవి తగులుతూ ఉంటే, ఆయన కాస్త మొహం మంచి పక్కకి మాట్లాడుతూ ఉంటే, చెవి వేరు దగ్గరికి ముఖం చేరితే ఈ ముఖం ఆ చెవిని చూస్తూ ఉంటే, ఆయన మాట్లాడే మాటలు చెవిలో పడుతూ ఉంటే ఎంతో అందంగా, ఎంత బాగుంది దుద్దు, ఎంత బాగుంది అని ఇలా తడుముతూ ఉంటే ఆ అందం చూసేటువంటి దానికి ఉపయోగించేది చెవి ఆభరణములు కనుక కావాలి. అంటే ఎక్కడి నుంచి ప్రారంభించారు? పాణిగ్రహణం ప్రారంభించారు. తర్వాత హోమం అయిపోయింది. తర్వాత శయనాగారంలో చేరారు.
చేరిన తర్వాత ఏమిటి కావాలి? అర్ధరాత్రి వేళ ప్రళయ కలహం వచ్చేసింది. మరి ఏముంది? చీ అంటే చీ అనేసుకున్నాడు. నువ్వు అందమైనవాడు, నేను అందమైన వివాదం ఆయనకి భాగవతాన్ని తీసుకురావడంలో కూడా చెప్పేవారు. ఎందుకు వచ్చింది సత్యభామకి ఆయనకి అంటే ఏమీ లేదు, అద్దంలో చూసుకున్నారు ఇద్దరు. నువ్వందమైన వాడివా, నేను అందమైనదా అంటే ఆడవారికి అందం కానీ మగవారికి అందం ఏమి అన్నది ఆవిడ. అంటే వీడు నేనే అన్నట్టు జగసరి విడిపోయినారు ఇద్దరు. ఈ విధంగా వివాదం వస్తుంది మనకి ఆయనకి. వచ్చినప్పుడు ఏం చేయాలి? అప్పుడు పాదానికి ఆభరణం ఇవ్వాలి. చంగన మంచం నుంచి వెళ్తే చెడిపోతుంది వీడే ఆయన మీద కోపంతో. వెళ్ళిపోతున్నప్పుడు ఏం చేయాలి? పరిగెత్తి వెళ్ళి కాళ్ళు పట్టుకోవాలి. ఇది పట్టుకోవచ్చండి, ప్రేమలో పట్టుకోవచ్చు, శాస్త్ర ప్రకారం పట్టుకోవచ్చు. ఇది కావాలి మనకు స్వామి అడుగుతున్నారు రహస్యమైన అర్థంలో. కాబట్టి అడిగేది ఏమిటి? పాణిగ్రహణం. పాణిగ్రహం అంటే నీవే ఉపాయమని మాకు కల్పించాలి. మేము మమ్మల్ని వహించేది నువ్వే అని తెలియాలి, మేము వినేది నిన్నే అని తెలియాలి, నీ గుణములు నీవే ఉపాయము నీవే ప్రాప్త్యమని మాకు తెలియాలి, మేము చేసే ప్రతి పని నా కొరకు కాదని నేను చేసేటువంటి నేర్పు నా నడక రావాలి. ఆభరణం అయిందంటే ఇంత సమ్మానమైంది వెళ్ళిగా కష్టపడిప్పటికీ. తర్వాత ఏమిటిగా ఎవడు మంచి చీర కట్టుకోవాలి. చీర ఏమిటి అంటే మనకి తెలుసును, చీరకి ఉన్నంత గొప్ప శక్తి దీనికి లేదు. మనం లోపల ఎలా ఉన్నామో తెలియనివ్వదు. మంచి చక్కని చీర కట్టేస్తే ఏ వికారం ఉన్నా బయట కనిపించదు. అలాగే మనకు కూడా శేషత్వం అనగా భగవంతునికే చెంది భగవంతుని కొరికే ఉపయోగపడేవాడనేటువంటి నా స్వభావం కానీ మనసులో ఆవిర్భవిస్తే ఇది చీర, ఇది ఆత్మ వాటికి చెందినది, వాటి కొరకు ఉపయోగపడేది అనేటువంటి భావం మన మనస్సులో కలిగితే చీర కట్టుకోవడం. పాడలు ఓం అదంటినే. దాని తర్వాత పాలు షోరు మూడ లేపేదు తెలిసింది ఇక్కడ ఇప్పుడే మనం చేశాను. తర్వాత ఏం చేస్తాం? కూడి ఇరుందు, ఇది గుర్తుపెట్టుకోవాలి. అందరం కలిసి కూర్చోవాలి. అంటే ఎప్పుడు అనుభవించేది ఒంటరిగా అనుభవించడం నేర్చుకోకండి, అందరము కలిసి అనుభవించాలి. ఇది గీత చెప్పింది, సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రత నమస్యంతశ్చ మాం భక్త్య. అయ్యా మీరు కీర్తనం చేస్తే అందరూ కలిసి, నమస్కారం చేస్తే అందరూ కలిసి, ఒంటరిగా చేయకండి. అలాగే మనకి ఏముండాలి? తర్వాత భగవద్ అనుభవము భాగవతులతో కలిసి అనుభవించాలి. భాగవతులతో అనుభవం లేకపోతే భగవద్ అనుభవం ఉన్నట్టు మనకు తెలియదుట. భగవద్ అనుభవం చేసినా అది మనకి తెలియదు. భగవద్భక్తులతో ఉంటే మనం అనుభవించిన అనుభవం మన మనసుకు పడుతుంది. కాబట్టి కలిసిన వారితో ఇష్టమైన పిల్లలందరూ ఇంటికి వచ్చి, అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అందరూ ఇంటికి వచ్చి పండగల్లో అందరం కూర్చుని ఓహో ఏమి చలాకి, ఎంత కబుర్లు, ఎంత నవ్వులు. ఆ భోజనం అప్పటికైనా తేలుతుందా? ఏమన్నా సేపు ఏముంటున్నాయి? పదార్థాలు ఏమి ఉండవు, మామూలు పదార్థాలే. కానీ అవల భోజనాలు ఎంతకీ తేలం. ఆ అమ్మ గోడ పెడుతుంది, లేవంటరా లేవంటరా లేవంటారు లేవను. ఏమిటి కారణం? ఆనందం. ఏమిటి ఆనందం? కలిసిన ఆనందం. అలాగే మనం కూడా భగవద్ అనుభవం అనుభవించేటప్పుడు భాగవత సహవాసంతో అనుభవించాలి. ఇక్కడ మన ఆళ్వారిని ఏమిటి కోరారు? స్వామి నిన్ను పొందాలి కాదు, నీ దాసులతో కలిసి నిన్నెప్పుడు నేను పొందుతానో అలా అనుగ్రహించు అని కోరుతారు. కాబట్టి మనం ఎప్పుడు వారితో కలిసి చేరడానికి ప్రయత్నించాలి. కానీ కూడి ఇరుందు కుళ్ళిందు ఎలా ఉండాలి? ఏం చేయండి? కూర్చొని తిరుపోకి మధ్యలో కూర్చున్నాం తెచ్చుకోవడానికి వీలు కాదు. కానీ ఈ పక్క వాళ్ళతో వదులుతుంటే తృప్తిగా ఉండాలి. మాకు ఇటు యువతలు వింటున్నాం, యువతలు వీరి స్పర్శ జరుగుతుంది. రెండు ఆనందాలు లోపల బయట చల్లగా ఉండాలి. కుళ్ళిందు ఇలా అనుభవించాలనేమని ఈనాడు మనం పొందవలసిన ఈ వ్రతం యొక్క ఫలమేమో వారికి వర్షం పడడానికి, మనకేమో కృష్ణ సంశ్లేషం కలగడానికి,